అక్బరుద్దీన్ ఓవైసీ గారు, నన్నపనేని నరేందర్ గారు, ఈటెల రాజేందర్ గారు అందరూ కూడా ఈ డిమాండ్స్ మీద ప్రసంగించినందుకు ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. వారు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. నేను దాదాపు 6 సబ్జెక్టుల మీద మాట్లాడాలి అధ్యక్ష. 6 సబ్జెక్టుల మీద వివరణ ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి. దయచేసి తమరు కూడా సహకరించాలని విజ్ఞప్తి అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశంలో వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కల్పించే రంగం చేనేత రంగం అధ్యక్ష. చేనేత మరియు జౌలి రంగం. అయితే ఇప్పటిదాకా పెద్దలు రాజేందర్ గారు మాట్లాడుతున్నప్పుడు, నేత కార్మికుల గురించి మాట్లాడుతున్నప్పుడు, అదేవిధంగా నేత కార్మికులకు జరుగుతున్న కొంత ఇంకా జరగాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా విన్నాను అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులందరి దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడకముందు, తెలంగాణ రాష్ట్రం రాకముందు చేనేత మరియు జౌలి డిపార్ట్మెంట్కి అధ్యక్ష ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారు పెట్టిన చివరి బడ్జెట్ కూడా మీరు చూసినట్టయితే 2013-14లో కేవలం 70 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేది అధ్యక్ష. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వారు పెట్టిన బడ్జెట్ 70 కోట్ల అధ్యక్ష. కానీ ఈరోజు గొప్పగా చెప్పుకోవచ్చు అధ్యక్ష, మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రికార్డు స్థాయిలో చాలా పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులే కాకుండా బ్రహ్మాండంగా వారిని ఆదుకోవడానికి అద్భుతమైన కార్యక్రమాలు కూడా తీసుకొని వచ్చింది అధ్యక్ష. మనమేమో పాజిటివ్ కార్యక్రమాలు చేస్తూ చేనేత అదేవిధంగా పవర్లూమ్ కార్మికులను ఆదుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కానీ ఈ రంగం మీద ఎందుకో కానీ మరి గౌరవ ప్రధానమంత్రి గారు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారి పార్టీ కత్తిగట్టినట్టుగా వ్యవహారం చేస్తూ ఉంది అధ్యక్ష. వారు ఈ 8 ఏళ్లలో వారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు నిజంగా ఎన్ని ఉన్నాయంటే ఇంత పెద్ద లిస్టు ఉంది అధ్యక్ష. నేను కొన్ని క్లుప్తంగా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రధానమంత్రి గారి కంటే ముందు, ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి గారి కంటే ముందు 14 ప్రధానమంత్రులు ఈ దేశంలో పనిచేసినారు అధ్యక్ష. కానీ ఏ ప్రధానమంత్రి కూడా చేయని ఒక ఆలోచన మరి ఈ ప్రధానమంత్రి గారు చేసినారు అధ్యక్ష. వారు చేనేత ఉత్పత్తుల మీద 5% పన్ను విధించాలనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడమే కాకుండా ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా, లక్షల ఉత్తరాలు రాసినా ఇంతవరకు ఉలుకు పలుకు లేకుండా ఉండడం నిజంగా కూడా చాలా శోచనీయం అధ్యక్ష. అధ్యక్ష, 5% పన్నేయడమే కాదు, ఈ మధ్యన వార్తలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. 5% సరిపోదు, 12%కు పెంచాలి, చేనేత కార్మికులను సావగొట్టాలి అనే ఆలోచన కూడా వారు చేస్తున్నట్టుగా వినబడతా ఉంది అధ్యక్ష. వారు విరమించుకొని ఇకనైనా ఈ 5% పన్నును విరమించుకొని దాన్ని జీరో చేసి గతంలో ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగించాలని మళ్ళొక్కసారి మా గౌరవ సభ్యులందరి తరపున, రాష్ట్రంలోని చేనేత కార్మికుల తరపున కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, వారు ఎన్ని తప్పుడు నిర్ణయాలు చేసినారంటే ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్స్ బోర్డు అని ఉంటుంది అధ్యక్ష, ఆర్టిజన్స్ కోసం, కళాకారుల కోసం. దాన్ని రద్దు చేశారు. అదే మన 7th జూలై నాడు 2020 నాడు రద్దు చేసినారు అధ్యక్ష. ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు ఆగస్టు 11, 2020 నాడు రద్దు చేసినారు. రద్దు చేయడం వల్ల దాని కింద పనిచేసే 8 టెక్స్టైల్ పరిశోధన సంస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి సార్. అధ్యక్ష, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు. ఆల్ ఇండియా జూట్ బోర్డు యొక్క స్థానిక కార్యాలయం ఇక్కడ ఉండేది హైదరాబాద్లో, దాన్ని కూడా ఇక్కడ నుంచి తొలగించినారు అధ్యక్ష. అధ్యక్ష, చేనేత సహకార సంఘ సభ్యుల థ్రిఫ్ట్ ఫండ్ పథకం, కోఆపరేటివ్ థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్ కమ్ సెక్యూరిటీ స్కీమ్లో కేంద్ర వాటా 4% ఉండేది, అది రద్దు. చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన లాంబార్డ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, దాన్ని రద్దు. చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన బున్కర్ బీమా యోజన పథకాన్ని 2014లోనే రద్దు. చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన హౌస్ కమ్ వర్క్ షెడ్ పథకాలు 2014 నుంచి రద్దు. కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకం నిబంధనలను కూడా తొలగించి అందరిని ద్రాక్ష పండులాగా తయారు చేసింది. శుష్క వాగ్దానాలు, రిక్త హస్తాలు అన్నట్టు ఈరోజు కేవలం తెలంగాణ నేతన్నదే కాదు అధ్యక్ష, దేశవ్యాప్తంగా ఉండే నేతన్నలందరి కడుపు కూడా కేంద్ర ప్రభుత్వం కొడతా ఉన్నది అధ్యక్ష. దాంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉండేది, నెల్లూరులో ఉండేది, వెంకటగిరిలో. మరి రాష్ట్రం వేరుపడ్డ తర్వాత ఇక్కడ ఉండే నేతన్నలకు, వారి భవిష్యత్తుకు, వారి పిల్లలకు కొత్త జనరేషన్ రావాలంటే ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయండి అని ఒకసారి కాదు అధ్యక్ష, చేనేత జౌలి శాఖ మంత్రిగా నేను స్వయంగా 10 మార్లు కోరినాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేసినారు, ఫలితం శూన్యం. అదేవిధంగా నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావాలని కోరాం అధ్యక్ష, ఒక్క స్పందన లేదు అధ్యక్ష. వారి పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్ష, ఆయన ఎంపీ గారు కరీంనగర్ నుంచి, ఆయన కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్లోనే 3-4 ప్రధానమైన స్థావరాలు, ఒకటి సిరిసిల్లలో పెద్ద ఎత్తున నేతన్నలు ఉంటారు అధ్యక్ష.
కమలాపూర్లో, జమ్మికుంటలో, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా మా చొప్పదండి నియోజకవర్గంలో ఘర్షకుర్తి ఆ ప్రాంతంలో ఉంటారు, ఇంకా కొన్ని పాకెట్లో కూడా ఉంటారు. ఒక్కసారి కాదు అధ్యక్ష, 8 ఏళ్లుగా ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు అన్నట్టు ఎవరు మంత్రి ఉంటే కేంద్రంలో వాళ్ళని కలిసినాం. ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి సిరిసిల్లకు, మా జమ్మికుంటకు, కమలాపూర్కు హ్యాండ్లూమ్ క్లస్టర్స్ మంజూరు చేయండి, బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ మంజూరు చేయండి అని మొత్తుకొని అరిచి గీపెట్టినా కూడా స్పందన లేదు అధ్యక్ష. మరి ఇక పార్టీ అధ్యక్షుడు అక్కడి నుంచి ఉన్నా ఫలితం మాత్రం శూన్యమనే విషయాన్ని కూడా నేను గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. వారి ప్రభుత్వం ఏమో ఈ రకంగా పోతా ఉంటే, కేంద్ర ప్రభుత్వం నేతన్నలకు వ్యతిరేకంగా, నేతన్నలకు వాతలు పెడుతూ పోతుంటే, మన ప్రభుత్వం అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు వచ్చిన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా దుబ్బాకలో చదువుకున్న విద్యార్థిగా చదువుకున్నారు అధ్యక్ష. ఆ దుబ్బాకలో ఉండే నేత కార్మికుల కష్టాలు కూడా స్వయంగా తాను చూసిన వ్యక్తి అధ్యక్ష. అందుకే కొత్త కార్యక్రమాలు, పూర్తి స్థాయిలో స్టాటిస్టిక్స్ తీసుకొని, పూర్తి స్థాయిలో గణాంకాలు సేకరించి కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చినాం. చేనేత మిత్ర పథకం కింద భారతదేశం మొత్తంలో 50% సబ్సిడీ నూలు మీద, రసాయనాల మీద ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్న విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. నేతన్నకు చేయూత అనే కార్యక్రమం, చేనేత కార్మికుడైతే ₹1 చేనేత కార్మికుడు వేసుకుంటే ₹2 ప్రభుత్వం వేసి ఈరోజు అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చి వారికి ఒక పొదుపులో వారికి ఉపయోగపడే విధంగా, సామాజిక భద్రతకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదే పవర్లూమ్ కార్మికుడైతే ₹1 తాను వేసుకుంటే మరొక రూపాయి ప్రభుత్వం జోడించి థ్రిఫ్ట్ పథకం తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ థ్రిఫ్ట్ పథకం వల్ల 100 కోట్ల రూపాయలు, 1-2 కాదు అధ్యక్ష, 100 కోట్ల రూపాయలు కరోనా సమయంలో బక్కచిక్కిన నేతన్నలకు 26,000 కుటుంబాలకు లాభం చేకూరిందని గర్వంగా, సంతోషంగా ఈ వేదిక ద్వారా నేను ప్రకటిస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం, ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. వ్యక్తిగత రుణమాఫీ చేసినాం అధ్యక్ష. గతంలో సొసైటీల రుణాలు మాఫీ చేసేది, వ్యక్తిగత రుణాలు కూడా ఈ ప్రభుత్వం దాదాపు 39 కోట్ల పైచిలకు రూపాయలు మాఫీ చేసింది నేతన్నలకు. అధ్యక్ష, భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష, కనీసం ఆలోచన కూడా చేయలేదు. నేతన్నలు చనిపోతే వారి కుటుంబాలు దీనావస్థలో రోడ్డున పడొద్దని ఒకనాడు ఉద్యమ నాయకుడిగా భూదాన్ పోచంపల్లిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు 7 నేత కార్మికులు, చేనేత కార్మికులు ఒకటే వారంలో చచ్చిపోతే జోలె బట్టి విరాళాలు సేకరించి ఆనాడు 3,50,000 రూపాయలు, కుటుంబానికి 50,000 రూపాయలు చొప్పున ఆనాడు పోయి భూదాన్ పోచంపల్లిలో ఇచ్చొచ్చిన చరిత్ర మాదధ్యక్ష. సిరిసిల్లలో ఆనాడు ఒకటే వారంలో 9 మంది నేత కార్మికులు చనిపోతే ఆనాడు మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఈటల రాజేందర్ గారు, ఆయన ఉన్నారు, ఆయనకు తెలుసు, స్వయంగా కేసీఆర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన స్పందన లేకపోతే 50 లక్షల రూపాయలు మా పార్టీ తరఫున ఇచ్చిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది, గౌరవనీయులు కేసీఆర్ గారిదనే మాట నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా. ఒక సూక్ష్మ నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా ఇప్పటికే 2,000 మందికి సూక్ష్మ రుణాలు ఇచ్చిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. అందుకే ఆ కష్టం తెలిసిన బిడ్డ కాబట్టే, నేతన్నల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేతన్నకు బీమా అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు 5 లక్షల రూపాయలు నేత కార్మికుడికి జీవిత బీమా అందిస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ మాత్రమే. దయచేసి మిత్రులు గుర్తిరగాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇది మాత్రమే కాదు అధ్యక్ష, కొత్తగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద నేత కార్మికులకు అవార్డులు ఇచ్చినా, లేదా వారి కోసం ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అధ్యక్ష. చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది అధ్యక్ష. వారికి ఎప్పటికప్పుడు వారి ఉత్పత్తులు కొనుగోలు చేయడం, అదేవిధంగా వారికి అన్ని రకాలుగా అండగా ఉండడం, ఇంకా కొత్త పార్కులు కూడా కడతా ఉన్నాం అధ్యక్ష. కొత్తగా ఉపాధి అవకాశాలు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గర్వకారణం ఏంది అంటే అధ్యక్ష, ఎక్కడ గొప్పగా అనిపిస్తుంది అంటే, ఏ ఆశయంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆశయం నెరవేరినప్పుడు, ఆశయం నెరవేరి ఫలితం మన బిడ్డలకు దక్కుతున్నప్పుడు అందరికంటే ఎక్కువ సంతోషపడేది మేము అధ్యక్ష. ఎందుకంటే ఉద్యమంలో ముందుండి నడిచిన వాళ్ళం ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏం చేసింది నేత కార్మికులకు అనేటోళ్లకు ఇది ఒక్కటే వారికి ఆన్సర్ అధ్యక్ష. ఇది మాకు సంబంధించిన పత్రిక కాదు, ఇది అధ్యక్ష ఈనాడు పత్రిక. ఈ ఈనాడు పత్రికలో వారు రాసిన వార్త ఇది. శ్రామికులుగా వెళ్ళి పారిశ్రామికులుగా తిరిగి వచ్చినారు అని. అధ్యక్ష, ఇది ఒకరిద్దరు కాదు అధ్యక్ష, 300, ఇది ఒక ఇంగ్లీష్ పేపర్ అధ్యక్ష, టైమ్స్ ఆఫ్ ఇండియా. 364 ఫ్యామిలీస్, 364 ఫ్యామిలీస్ వీవ్ కమ్ బ్యాక్ ఇన్ వరంగల్. వరంగల్ నుంచి వలసపోయిన నేత కార్మికులు
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ దిక్కు లేక ఇక్కడ వారికి అవకాశాలు లేక అవకాశాలు మృగ్యమై సూరత్కి షోలాపూర్కి ఇతర ప్రాంతాలకి వలసపైన 364 కుటుంబాలు శ్రామికులుగా అంటే కార్మికులుగా ఒక వర్కర్గా పోయి ఈరోజు ఓనర్గా తిరిగి వచ్చినారంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఘనత కాదని నేను అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? మడికొండలో వాళ్ళు యూనిట్లు ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవం కాదా అని నేను మిత్రులను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇది అధ్యక్ష కమిట్మెంట్ అంటే మాటలు బొచ్చాడు చెప్పొచ్చు అధ్యక్ష. మాటలు ఏముంది అధ్యక్ష, ఫ్రీ ఇటు పడితే మాట్లాడచ్చు. కానీ పని చేసేటప్పుడు తెలుస్తుంది అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ మాటలు వారు ఆ పార్టీ తరపున ఏమైనా చెప్పొచ్చు, కానీ చేతలు చూస్తే వారేమో ఉన్నాయని రద్దు చేస్తా ఉంటే మేమేమో ఈ రకంగా మరి పోరుగడ్డపై పేగుబంధం ఉన్న మా నేతన్నలందరినీ బతికించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక్కొక్కరిగా సంతృప్తికర స్థాయిలో లేకపోవచ్చు, మీకు అనిపించవచ్చు ఇంకా చేస్తే బాగుంటది అని అనిపించవచ్చు, కానీ బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నామనే విషయాన్ని గౌరవ సభ్యులు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వారు పత్రికా విలేకరుల గురించి కూడా అడిగినారు అధ్యక్ష. పత్రికా విలేకరుల మిత్రుల గురించి కూడా అడిగినారు, జర్నలిస్టుల గురించి కూడా ప్రస్తావించినారు అధ్యక్ష. నేను వారిని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా 16,000 అక్రెడిటేషన్ కార్డులు ఉన్న చరిత్ర ఉందా అధ్యక్ష? గుజరాత్ రాష్ట్రం అధ్యక్ష నేను తెప్పించుకున్నా. గుజరాత్ రాష్ట్రంలో 3,000 అక్రెడిటేషన్ కార్డులు ఉన్నాయి అధ్యక్ష. భారతదేశంలో ఎక్కడ కూడా 2,000, 3,000కు మించి అక్రెడిటెడ్ జర్నలిస్టులు లేరు. మనకంటే 4 రెట్లు 5 రెట్లు పెద్దదైన రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున అక్రెడిటేషన్ కార్డుల సంఖ్య లేదు. అదే ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఉద్యమంలో మాతో పాటు నడిచిన వాళ్ళు కలం వీరులు, జర్నలిస్టులు, వాళ్ళ యాజమాన్యాలు మాకు అనుకూలంగా లేకపోయినా మాతో పాటు కలిసి నడిచిన వాళ్ళు. అందుకే వారి మీద ఉన్న ప్రేమతో నేను అడుగుతా ఉన్న సూటిగా, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రమైనా 100 కోట్ల సంక్షేమ నిధిని జర్నలిస్టులకు కేటాయించిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? 75 ఏళ్ల స్వాతంత్రానంతరం ఏ ఒక్క రాష్ట్రంలో గాని ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు జర్నలిస్టుల కోసం చేసిన ముఖ్యమంత్రి ఉన్నారా? కేసీఆర్ తప్ప. కాబట్టి చేసిన దాన్ని కూడా చెప్పకుండా కేవలం ఉద్దేశపూర్వకంగా ఇంకేదో జరగలేదన్నట్టు, అసలు ఏమీ జరుగుతలేదన్నట్టు మాట్లాడడం భావ్యం కాదని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కేవలం 100 కోట్లు కేటాయించడమే కాదు, ఇప్పటికే తెలంగాణ మీడియా అకాడమీకి 42 కోట్లు విడుదల చేయడం జరిగింది. జర్నలిస్ట్ కుటుంబానికి ఆ సంక్షేమ నిధి కింద ఎవరైనా మరణిస్తే 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడం జరుగుతూ ఉన్నది. అనారోగ్యం కానీ పెద్ద ప్రమాదాలు ఏమైనా జరిగి విధులు నిర్వహించలేని డిజబిలిటీ కానీ వస్తే అట్లాంటి జర్నలిస్టులందరికీ కూడా 50,000 రూపాయల ఆర్థిక సాయం జరుగుతూ ఉంది. మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల పాటు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఇద్దరు పిల్లలకి నెలకి 1,000 రూపాయలతో మరి ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ట్యూషన్ ఫీజు కూడా చెల్లించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన దేశంలో ఉన్నత విద్యను అభ్యసించదలుచుకున్న జర్నలిస్టు పిల్లలు ఎవరైనా ఉంటే 1 లక్ష రూపాయల చొప్పున వారికి ఈ నిధి నుంచే, అదేవిధంగా విదేశాల్లో కూడా ఎవరైనా గుర్తించబడ్డ జర్నలిజం కోర్సులు చదవడానికి పోదలుచుకుంటే 5 లక్షల రూపాయల వరకు దీని నుంచి కేటాయించడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, కోవిడ్ సమయంలో కూడా జర్నలిస్టు మిత్రులు చాలా ధైర్యంగా వారి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి ఆనాడు అందరం ఇళ్లలో ఉన్నప్పుడు కూడా వారు బయటికి పోయి వార్తలు సేకరించినారు అధ్యక్ష. ఆనాడు కొంతమంది మిత్రులు చనిపోయినారు, జర్నలిస్ట్ మిత్రులు. వారందరికీ COVID-19 మరణించిన వారు కానీ అదేవిధంగా అనారోగ్యం పాలైన వాళ్ళు కానీ వారికి కూడా 6,88,00,000 రూపాయలు ప్రభుత్వం అందజేసిన మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్లను కూడా ఆదుకున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష. మానవీయత అనేది కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వానికే ట్యాగ్ లైన్ అధ్యక్ష. మానవీయ కోణం అనేది మొదటి నుంచి మేము అవలంబిస్తున్న విధానం. జర్నలిస్టులైనా, లాయర్లైనా, ప్రైవేట్ స్కూల్ టీచర్లైనా మేము అధ్యక్ష వారిని మానవీయంగా ఆదుకున్నాం. అమానవీయంగా ఇక్కడ పనిచేస్తున్న కూలీలను రైల్వేల్లో ఛార్జీలు వసూలు చేసి తోలు తీసి వారిని ఆనాడు వారి స్వస్థలానికి పోవడానికి కూడా వారి పాపం దిక్కులేని పరిస్థితిలో ఉంటే తోలు తీసింది మీ ప్రభుత్వం, మీ పార్టీ. దయచేసి గౌరవనీయులు రాజేంద్ర గారు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా వాస్తవాలు, ఎవరి మర్చిపోలేదు, ఇంకా అందరి మధ్యలోంచి ఏమి కూడా పోలేదు. ఇప్పటి వరకు జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి 5,509 మంది జర్నలిస్టు మిత్రులకు మీడియా అకాడమీ ద్వారా 17,61,61,00,000 రూపాయల ఆర్థిక సాయం కూడా చేయడం జరిగిందనే విషయాన్ని కూడా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. 15 కోట్ల రూపాయలతో ఒక బ్రహ్మాండమైన మరి మీడియా అకాడమీ భవన నిర్మాణం కూడా జరిగింది. బహుశా రాబోయే నెల రోజుల లోపల పూర్తవుతుంది. అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. జర్నలిస్టులు ఒకవేళ MCJ కోర్సు చేయదలుచుకుంటే 25% ఫీజు రాయితీ మీద మన తెలుగు యూనివర్సిటీలో
వారికి 2 సంవత్సరాల పాటు కోర్సు చేయడానికి కూడా 25% ఫీజు రాయితీ ఇచ్చుకుంటా ఉన్నాం. దాంతోపాటు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద ఒక ఆడిటోరియం ఉంటుంది. దాన్ని పునరుద్ధరించడానికి కూడా 2,30,00,000 రూపాయలు కేటాయించిన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కోసం కూడా 83 లక్షలు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. చాలా జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకెక్కడైనా ఇవ్వకపోతే తప్పకుండా వాటిని కూడా ఇచ్చే బాధ్యత కూడా మాది. మొత్తంగా అధ్యక్ష, అక్రెడిటెడ్ జర్నలిస్టులు ఎవరైతే 16,337 మంది ఉన్నారో వారు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే 48,692 మందికి హెల్త్ కార్డులు జారీ చేయడం జరిగింది. మొత్తంగా 65,029 మందికి హెల్త్ కార్డులు జారీ చేసి ఇప్పటి వరకు మరి వివిధ చికిత్సలు ఆపరేషన్ల కోసం 2015 నుంచి ఇప్పటి వరకు 33,44,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది దేశంలో ఎక్కడా లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ ఇంత పెద్ద ఎత్తున అక్రెడిటెడ్ జర్నలిస్టులు లేరు, వాళ్ళకి సంక్షేమం లేదు. నేను అన్నది తప్పైతే మీరు తీసుకురండి, సాకల్యంగా మాట్లాడుకుందాం. తప్పకుండా ఇంకేమైనా బెటర్ చేయండి, ఇంకేమైనా మెరుగ్గా చేయండి, బాగా చేయండి. మీరు బాగా చేస్తున్నారనే మాట చెప్తే బాగుండేది. కానీ ఏమి జరగడం లేదన్నట్టు అబాండాలు వేసే విధంగా ఎత్తేసే విధంగా మాట్లాడడం వారికి మంచిది కాదనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. గౌరవనీయులు మరి పెద్దలు మాట్లాడినప్పుడు శ్రీధర్ బాబు గారు మాట్లాడినారు, అదేవిధంగా రాజేంద్ర గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష. వారు ఐటీ రంగం గురించి మాట్లాడినారు. ఐటీలో ఏం జరుగుతూ ఉంది, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. వాస్తవం అధ్యక్ష, మన పిల్లలకు ఉద్యోగాలు రావాల్సిందే. తప్పకుండా దానికోసమే ప్రభుత్వం తీసుకొచ్చే మరి విధానాలు ఏవైతే ఉంటాయో, పారిశ్రామిక విధానాలు కానీ ఏదైనా సెక్టర్ పాలసీ కానీ ఎందుకు తీసుకొస్తాం అధ్యక్ష? ఎందుకు రాయితీలు ఇస్తాం పెట్టుబడిదారులకు? ఎందుకు అంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెడితే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, మన పిల్లలకు ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో సమకూరే సంపదతో సమతుల్యమైన అభివృద్ధిని సాధించవచ్చనే పెట్టుకుంటాం అధ్యక్ష. దుర్మార్గం ఏంటంటే, అన్యాయం ఏంటంటే, ఇప్పుడే మా తమ్ముడు బాల్క సుమన్ గారు చెప్పినట్టు వారు చేయవలసిన పనేమో చేయరు అధ్యక్ష. కానీ ఇక్కడ మంచి బ్రహ్మాండమైన లెక్చర్ ఇస్తే కుదరదు. ఎందుకంటే మీరు చేయాల్సిన పని చేయకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, కనీసం శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ నన్న ముందుకు తీసుకొని పోకుండా తుంగలో దొక్కి రాష్ట్ర యువత నోట్లో మట్టి కొట్టి ఇక్కడికి వచ్చి మాత్రం మాకు ఉపదేశాలు ఇస్తే అది ఎట్లా సమంజసం అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇది గౌరవనీయులు కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రాజీవ్ చంద్రశేఖర్ గారు మొన్న జూలై 27 నాడు 2022 సంవత్సరంలో పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం అధ్యక్ష. ఇక్కడనేమో ఒకరాగా మాట్లాడతారు, బయటనేమో వీళ్ళ సహచరుడు రఘునందన్ రావు గారు నిన్నగాక మొన్న మాట్లాడినట్టు ఈ సభలో సభ్యుడు మరి అలా ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్లో ఆయన లేడు అధ్యక్ష. ఎక్కడ పోతారో మరి వాళ్ళ కమిట్మెంట్ ఏందో నాకు తెలియదు అధ్యక్ష. ఆయన మొన్న స్టేట్మెంట్ ఇచ్చినారు, ఐటీఐఆర్ రద్దు పైన, ఐటీఐఆర్ మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమేనా ఐటీ శాఖ మంత్రి అని చెప్పి ఆయన ఏదో 1-2 మాటలు అన్న అధ్యక్ష. మొన్న నేను దుబ్బాకల వాగ్దానాలు ఇచ్చినావు, ఏమాయి మరి తప్పించకపోయినా అవతల పడ్డావు అంటే ఇక ఆవేశం పట్టలేక నా మీద బయట పోయి ఏదో మాటల దాడి చేసే ప్రయత్నం చేసిండు అధ్యక్ష. నేను వారు ఇక్కడ ఉంటే బాగుండేది, మరి వారి సహచరులు రాజేంద్ర గారు ఉన్నారు కాబట్టి వారు చెప్తారని నేను ఆశిస్తున్నా. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ 2013 26 జూన్ నాడు 2 ప్రాంతాల్లో అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం నోటిఫై చేసింది అధ్యక్ష. 2013 26 జూన్ నాడు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతాలకి నోటిఫై చేస్తూ దాంతోపాటు ఒక 5 ప్రపోజల్స్ వచ్చినాయి. అందులో 2 మాత్రమే నోటిఫై చేస్తున్నాం. 5 ఎక్కడెక్కడ వచ్చినాయంటే వారు చెప్పింది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైదరాబాదు, దాంతోపాటు కర్ణాటక బెంగళూరు, తమిళనాడులో చెన్నై దగ్గర, ఒడిశాలో భువనేశ్వర్ దగ్గర 5 దగ్గరికి వెళ్ళి ప్రతిపాదనలు వచ్చినాయి. 5 రాష్ట్రాలకు వెళ్ళి 2 చోట్ల మాత్రం నోటిఫై చేస్తున్నామని చెప్పి ఐటీఐఆర్ వాజ్ నోటిఫైడ్ in state of Karnataka and Telangana on 26th June 2013 and on 13th November 2013. అంటే 2013లో నోటిఫికేషన్ ఇచ్చినారు సార్. ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మారింది, యూపీఏ పోయింది, ఎన్డీఏ వచ్చింది. ఎన్డీఏ వచ్చిన మే మాసంలోనో ఏప్రిల్ మాసంలోనో 2014లో వాళ్ళు వచ్చినారు సార్. ఇక్కడ ప్రభుత్వం తెలంగాణలో జూన్ 2, 2014 నాడు వచ్చింది. నేను అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారి దయతో మొదటి రోజే నేను ఐటీ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినాను సార్. మొదటి రోజు నుండి అధ్యక్ష కనీసం ఒక 100 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం, ఐటీఐఆర్ మీద మీ విధానం ఏంది, మీ విధానం చెప్పండి. 2014 నుంచి అడుగుతూనే ఉన్నాం. మాట రాదు అధ్యక్ష. ఇంకా ఆలోచిస్తాం, చూస్తాం, చేస్తాం తప్ప
మాట రాదు. ఐటీఐఆర్ ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న ప్రాజెక్టు. ప్రభుత్వాలు, గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష. గవర్నెన్స్ ఇస్ కంటిన్యూస్. గవర్నమెంట్లు మారుతుండొచ్చు, నడిపే వాళ్ళు మారుతుండవచ్చు, కానీ గవర్నెన్స్ నడవాలి, పరిపాలన నడవాలి, కంటిన్యూటీ ఉండాలి, ముఖ్యంగా పాలసీ కంటిన్యూటీ ఉండాలి. కాబట్టి అడిగినాం. అప్పుడు రవిశంకర్ ప్రసాద్ గారు ఉండే ఐటీ మంత్రి, ఆ తర్వాత ఇంకెవరో ఉండే, ఆ తర్వాత ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. అడిగినాం అధ్యక్ష. ఎన్నడూ 2018 వరకు సమాధానం చెప్పలేదు. మొన్న అధ్యక్ష 2018 జూన్లో ఇది అధ్యక్ష వాళ్ళు రవిశంకర్ ప్రసాద్ గారు ఇక్కడ హైదరాబాద్ వచ్చిండ్రు. వచ్చి 2018 జూన్లో అప్పటిదాకా సమాధానం చెప్పలేదు. ఎప్పుడు అడిగినా ఇక మధ్యలో మా మీద బదనాంల అధ్యక్ష. అప్పుడు బండారు దత్తాత్రేయ గారు ఉండే కేంద్ర మంత్రి, ఆయన ఒకరోజు అన్నారు మీరు డిపిఆర్ఏ సమర్పించలేదట, ఈయనే లేదట అన్నారు. నేను స్వయంగా పోయిన దత్తాత్రేయ గారి దగ్గరికి. పెద్ద మనిషి ఆయన, అంటే మా అందరికీ నచ్చుతారు అధ్యక్ష, కొంత మంచి మనిషి, సాత్వికుడు. డిపిఆర్ తీసుకొని నేను పోయినా, దత్తన్న మేము సమర్పించినాం, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, దయచేసి మీరన్నా కొంత చొరవ చూపెట్టండి అని అడిగినాం అధ్యక్ష. ఏం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ బయట మాట్లాడుతూనే ఉంటారు, మీరే తప్పు మీదే తప్పు అని. మేము చేసిన ప్రయత్నాలు చేసినాం అధ్యక్ష, కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. చివరికి 2018 జూన్ 1 నాడు ఇక్కడికి వచ్చినప్పుడు సెంటర్ గివ్స్ థమ్స్ డౌన్ టు ఐటీఐఆర్ అంటే ఒక మన దగ్గరనే కాదు, బెంగళూరులో కూడా రద్దు చేసినారు, మన దగ్గర కూడా రద్దు చేసినారు. అదే విషయం, నేనేదో గాలి వార్త చెప్పడం లేదు, పేపర్ వార్త చెప్పడం లేదు, అదే విషయాన్ని ధృవీకరిస్తూ మన కేంద్ర మంత్రి మొన్న జూలై 27 నాడు పార్లమెంట్లో స్పష్టంగా చెప్పినారు. ITIR policy resolution 2008 has been discontinued and all activities under the policy have been closed. ఇది ఆయన ఇచ్చిన సమాధానం. అంటే ఒకవైపేమో తప్పంతా మీరు చేసి, ఒకవైపేమో రద్దు మీరు చేసి, ముందుకు రాక తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టి, ఇక్కడ ఉండే ఐటీ రంగం నోట్లో మట్టి కొట్టి, ఇక్కడ ఉండే ఐటీ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి, ఇవాళేమో మళ్ళీ ఇక్కడ నిల్చొని ఐటీ రంగంలో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, ఐటీ రంగంలో ఇంకా ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అంటే ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నా. చేయాల్సిన పని చేయకుండా, ఇక్కడ ఉండే నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతూ, ఇక్కడ ఉండే పిల్లల అవకాశాల గండి కొడుతూ, చేయవలసిన పని చేయకుండా కక్షగట్టి కత్తిగట్టి ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు అడగండి మీ మిత్రుడిని కూడా, మీ సహచరుని కూడా. తెలంగాణలో ITIR కేసీఆర్ వల్ల, కేసీఆర్ ప్రభుత్వం వల్ల ముందుకు పోలేదని ఒక ఆయన అంటాడు అధ్యక్ష. మరి కర్ణాటకలో ఎందుకు ముందుకు పోలే? సరే, తెలంగాణలో కేసీఆర్ గారు చేయలేదన్న మాట మీ దుష్ప్రచారం నిజమైన ఒక సెకండ్ అనుకుందాం. మరి కర్ణాటకలో ఎందుకు ముందుకు పోలే? అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా. అక్కడెందుకు ముందుకు పోలేదు? అక్కడెందుకు తట్టెడు మట్టు తీయలేదు? అక్కడెందుకు ఒక అడుగు ముందుకు పడలేదు? అంటే కేంద్రం చేయాల్సిన పని చెయ్యకుండా ఇంత అన్యాయంగా, ఇంత చండాలంగా, మళ్ళీ ఇక్కడ చండాలంగా నేను వారనం లేదు, వారి బయట మాట్లాడే మాటలు అధ్యక్ష. ఇగో ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు, సరిగా నేను వాడి జోలికి పోను అధ్యక్ష, కానీ బయట చాలా దారుణంగా ఒక ఆయన ఇప్పుడు సెక్రటేరియట్ గుల్లగొడతా అంటున్నట్టు, నిన్న ఒక ఆయన ప్రగతి భవన్ గుల్లగొడతా అన్నాడు, ఇప్పుడు ఒక ఆయన సెక్రటేరియట్ గుల్లగొడతా అంటున్నాడు. ఇక ఏందో అధ్యక్ష, మరి మేమేమో నిర్మాణాలు చేద్దాం, పునాదులు దవ్వుదామని మేమంటున్నాం అధ్యక్ష, వాళ్ళేమో ఒక ఆయన సమాధులు దవ్వుతా అంటాడు, ఇంకొక ఆయనేమో బాంబులు పెట్టి పేలుస్తా అంటాడు. ఈ అరాచక శక్తులు వీళ్ళ చేతుల్లో రాష్ట్రం పడితే ఏమవుతుందో ఆలోచించాలని చెప్పి కూడా నేను మిత్రులందరినీ కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. పచ్చగా ఉన్న తెలంగాణ, పచ్చగా ఉన్న తెలంగాణ, పచ్చని మాగాణంగా మారిన తెలంగాణ పిచ్చోళ్ల చేతిలో పెట్టవద్దని చెప్పి నేను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ అరాచక శక్తులు, అరాచకమైన మాటలు, పేలుస్తాం కూలుస్తాం తప్ప నిర్మాణాత్మకమైన వైఖరి లేని పార్టీలను తిరస్కరించవలసిందిగా కూడా ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా. నిర్మాణాత్మకం అంటే మరి మీరేం చేసిండ్రు అని మీరు అడగచ్చు అధ్యక్ష. ఇక మా వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష అనుమానాలు ఎక్కువ, మా ప్రతిపక్షాలకు. అందుకే నేను ఇక ఇవాళ మాటలు తక్కువ, కొద్దిగా వీళ్ళకు సాదృశ్యంగానే చూపెట్టాలని ఎక్కువ ఫోటోలు తెచ్చుకున్న అధ్యక్ష. దయచేసి మీరు అనుమతి ఇవ్వాలి అధ్యక్ష. దే సే దట్ అ పిక్చర్ ఇస్ వర్త్ 1000 words. అంటే ఒక ఛాయాచిత్రం, ఒక ఛాయాచిత్రం 1000 శబ్దాలతో 1000 పదాలతో సమానం అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు నేను చూపెట్టే ప్రతిదీ గూగుల్లో ఉంది అధ్యక్ష, కావాలంటే మీ ద్వారా గౌరవ సభ్యులకు పంపుతాను, చూసుకోవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఇది దండు మల్కాపూర్, మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో దండు మల్కాపూర్ అధ్యక్ష, చౌటుప్పల్లో. జనవరి 2016 శాటిలైట్ చిత్రం ఇది, మొన్నటి శాటిలైట్ చిత్రం. ఆనాడు బీడు భూమిగా ఉన్న దండు మల్కాపూరు ఈరోజు పరిశ్రమలతో ఎట్లా అలరారుతున్నదో ఒకసారి దయచేసి మిత్రులు, కళ్ళున్న వారందరూ చూడాలి అధ్యక్ష. ఇది లేకపోతే కంటి వెలుగు పరీక్షలైనా చేసుకోవాలి, తప్పకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అది కాదు అధ్యక్ష, ఇది సుల్తాన్పూర్ అధ్యక్ష. మా మైపాల్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు. సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్, ఇలా కంటి వెలుగులో ఇస్తున్న అద్దాలు కూడా ఇక్కడనే తయారవుతున్నాయి. సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఎట్లున్నది? సుల్తాన్పూర్ మే 2016లో ఆనాడు అక్కడ ఉన్నాయి కేవలం క్వారీలు ఉండేది అధ్యక్ష. అక్కడ మొత్తం ప్రాంతం అంతా క్వారీ. మా జగ్గారెడ్డి గారిది కూడా అదే ప్రాంతం,
ఇది ఆనాడు ప్రదేశం. ఈరోజు ఎట్లా ఉన్నది చూడండి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అక్కడ ఏమున్నదో కూడా మీకు చూపెడతా. ఏషియా ఖండంలోనే అతిపెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు అదే సుల్తాన్పూర్లో ఉన్నదనే విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇది మా మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గం మహేశ్వరం, అక్కడ ఉండే రావిరాలలోని ఈ సిటీ. ఆనాడు పునాదిరా ఎవలేసిండ్రు మీకు తెలియదా అని చెప్పి శ్రీధర్ బాబు గారు దబాయించిండ్రు అధ్యక్ష. పునాదులు వేసిపోయిన అధ్యక్ష, పునాదులు రాళ్ళు బాగానే వేసిండ్రు అధ్యక్ష, పని మాత్రం పెద్దగా చేయలే అధ్యక్ష. అధ్యక్ష ఇగో ఆనాడు మీరు ఇడిచిపెట్టిపోయినాడు ఎట్లుండే, ఆనాడు మే 2014, ఇది నవంబర్ 2022, అప్పుడు ఏమి కూడా జరగలేదు ముంగటికి. కావాలంటే ఇవన్నీ ఫోటోలు మీకు పంపిస్తా అధ్యక్ష, వారిని చూసుకోమని అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మీరే అధ్యక్ష, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు. మీ నియోజకవర్గం అధ్యక్ష ఆదిబట్ల ఏరోస్పేస్ పార్క్, ఆ రోజు 2014 మేలో ఎట్లున్నది, ఈ రోజు ఎట్లున్నది నవంబర్లో ఒక్కసారి చూడాలని చెప్పి మిమ్మల్ని మీ ద్వారా గౌరవ సభ్యుల్ని కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల విధానాల వల్ల ఏ రకంగా ముందుకు పోతున్నామని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇది నాలెడ్జ్ సిటీ, రాయదుర్గంలో హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ. ఇవాళ అమెరికాకి వెళ్ళి ఎవరు వచ్చినా, విదేశాలకు వెళ్ళి ఎవరు వచ్చినా అబ్బురపడతా ఉంటారు అధ్యక్ష. నిన్నగాక మొన్న సుచేత దలాల్ అనే ఒక జర్నలిస్ట్ అధ్యక్ష, గతంలో హర్షద్ మెహతా గారి స్కామ్ ను బయటపెట్టిన చాలా ఫేమస్ జర్నలిస్ట్, ఆమె నిన్నగాక మొన్న హైదరాబాద్కి వచ్చింది. ఆమెను ఎవరైనా కలవలే, మేము ప్రభుత్వం నుంచి కూడా ఎవరు కలవలే, మా డిపార్ట్మెంట్ వాళ్ళు కలవలే, మేము కలవలే, ఎవరు కలవలే. ఆమెంతటా ఆమెనే ట్విట్టర్లో పెట్టింది, నేను బాంబేకి వెళ్ళి దిగి హైదరాబాద్కి వస్తే ఇక్కడ హైదరాబాద్ చూస్తే నాకు ఇంత రిచ్గా ఇంత పాష్గా కనబడుతున్నది, మా బొంబాయి చాలా పోర్గా పేదగా కనబడుతున్నది హైదరాబాద్ ముందు అని చెప్పి సుచేత దలాల్ గారు స్వయంగా చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష ఇది నాలెడ్జ్ సిటీ రాయదుర్గంలో 2014 ఎట్లున్నది, ఈ రోజు ఎట్లా కలకలలాడుతున్నది. దయచేసి చూడండి. ఉత్తగానే అవుతాయా, మాటలు చెప్పగానే అయిపోతాయా అధ్యక్ష? పిట్ట కథలకు కట్టుకథలకు రావధ్యక్ష పెట్టుబడులు. నమ్మకం కలిగించాలి, విశ్వాసం కలిగించాలి. ఇన్సెంటివ్లు ఇస్తలేరు, రాయితీలు ఇస్తలేరు అన్నారు. రాయితీలు ఏందే వస్తారా అధ్యక్ష? ఒకసారి నమ్మకం సడలిన తర్వాత వస్తారా ఎవరన్నా? అంటే ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి అధ్యక్ష. అధ్యక్ష ఇది కూడా మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరు అధ్యక్ష, ఇక్కడ ప్లాస్టిక్ పార్క్ పెట్టినాం. ఎట్లా ఉందో ఒకసారి చూడండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2014లో బీడు భూమి ఈరోజు అక్కడ బ్రహ్మాండంగా పదుల సంఖ్యలో ఇండస్ట్రీలు, వేల సంఖ్యలో పిల్లలు పనిచేస్తున్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అనుమానాలు ఎక్కువ కాబట్టే నేను ఒక మాట చెప్తా ఉన్నా. శ్రామికులుగా పోయి పారిశ్రామికులుగా వచ్చిండ్రు మా కొడకన్ల నేతన్నలు, మా మంత్రి గారు దయాకర్ రావు గారి నియోజకవర్గం నుండి చెప్పిన అధ్యక్ష నేను. మరి వారి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు 2017లో వరంగల్లో ఆనాడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన చేసినారు. ఏమైంది వరంగల్లో, ఏమవుతున్నది, ఏమైనా అవుతుందా అని కొంతమంది మాట్లాడతారు అధ్యక్ష. నేను ఈ సందర్భంగా మా శాసనసభ్యులు ధర్మారెడ్డి గారికి అభినందనలు చెప్పాలి అధ్యక్ష. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు భూసేకరణలో ధర్మారెడ్డి గారు చేసిన కష్టం వల్ల చాలా వేగంగా భూసేకరణ జరిగింది. రైతులు ముందుకొచ్చినారు, న్యాయంగా వాళ్ళకి కాంపెన్సేషన్ వచ్చింది. ఈ రోజు బ్రహ్మాండంగా అక్కడ కేరళ నుంచి కిటెక్స్ అనే ఇండస్ట్రీ అధ్యక్ష, వీళ్ళు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పిల్లల దుస్తులు తయారు చేసే కర్మాగారం, 8 ఫ్యాక్టరీల నిర్మాణం అవుతా ఉంది. మొత్తం వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఈ సంవత్సరం అంతానికి పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే అధ్యక్ష దాదాపు ఈ 2-3 పరిశ్రమల్లోనే 25,000 పైచిలకు మంది మహిళా సోదరిమణులకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అధ్యక్ష. ఇది ఒకటే కాదు, కిటెక్స్ ఒకటే కాదు అధ్యక్ష, ఇది కూడా ఇంకొక యూనిట్ అధ్యక్ష. దాంతోపాటు గణేష ఈకోస్పియర్ అని మరొక యూనిట్ కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీని కేవలం హైదరాబాద్కే పరిమితం చేయాలనుకోలేదు అధ్యక్ష. అందుకే మా గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇక్కడ లేరు ఇక్కడ ఆయన మా జిల్లా కరీంనగర్ అధ్యక్ష, మా పూర్వ జిల్లా కరీంనగర్ జిల్లాలో కూడా మరి మీరు పెట్టలేదు కానీ మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మాండమైన ఐటీ టవర్ కూడా కట్టింది. దాంతోపాటు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చింది. మా మంత్రివర్యులు కమలాకర్ గారు కూడా ఆ విషయంలో విశేషంగా కృషి కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇది బట్టి విక్రమార్క గారి జిల్లా ఖమ్మం అధ్యక్ష. ఖమ్మంలో కూడా ఈరోజు వారు బట్టి గారు ఖమ్మానికి పోయిన ప్రతిసారి చూస్తారు అధ్యక్ష. బ్రహ్మాండంగా ఈరోజు ఐటీ హబ్ అక్కడ కూడా అద్భుతంగా స్వాగతం పలుకుతా ఉంది. అక్కడ కూడా పిల్లలు పెద్ద ఎత్తున పనిచేస్తా ఉన్నారు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఒకసారి వారితో ఇంటరాక్ట్ కూడా కావాలని చెప్పి కూడా బట్టి గారు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది వరంగల్లో ఐటీ హబ్ ఫేజ్ 2 అప్పటికొక హబ్ వాళ్ళు కట్టారు అధ్యక్ష. కొంత ఇనీషియల్ నిర్మాణం వాళ్ళు మొదలు పెట్టారు. ఇది ఫేజ్ 2 మేము కట్టిన తర్వాత ఈరోజు టెక్ మహీంద్రా, సైంట్, జెన్పాక్, మైండ్ ట్రీ లాంటి సంస్థల్ని కూడా వరంగల్కి తీసుకొని పోయిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికే దక్కుతుందన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన గట్టిగా పట్టుబట్టి అధ్యక్ష ఇది మహబూబ్ నగర్ లో నిర్మాణ పూర్తి చివరి దశలో ఉన్న ఐటీ హబ్ అధ్యక్ష.
మహబూబ్ నగర్ పట్టణం పక్కనే కలెక్టరేట్ కూతవేటు దూరంలో ఈ చక్కటి ఐటీ హబ్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా దాన్ని కూడా రాబోయే నెల 2 నెలల్లో ప్రారంభించుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది నిజామాబాద్ అధ్యక్ష. గౌరవనీయులు మా గణేష్ బిగాల గారు, మా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు మరి వారు చాలా శ్రద్ధ తీసుకొని కట్టిస్తా ఉన్నారు. ఇది కూడా రాబోయే నెల 2 నెలల్లో పూర్తయి అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. దీన్ని కూడా వారికి నేను పంపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఐటీ హబ్ ఇన్ సిద్దిపేటలో కూడా ఐటీ హబ్ నిర్మాణం దాదాపు చివరి దశకు వచ్చింది. ఇది కూడా పూర్తవుతా ఉంది. హరీష్ రావు గారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని దాన్ని కూడా చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది నల్లగొండలో మా సోదరులు భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో, కంచర్ల భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఐటీ హబ్ నిర్మాణం జరుగుతూ ఉంది. రాబోయే 6-7 నెలల్లో ఇది కూడా పూర్తయి నల్లగొండ పిల్లలకు కూడా అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇట్లా చెప్పాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు అధ్యక్ష. ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇంకా ఏం చేయాలి, ద్వితీయ శ్రేణి పట్టణాలకు అనే ఆలోచనలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఐటీ రంగంలో తెలంగాణ ఏం సాధించింది అనే వాళ్ళకి నేను ఒక చిత్రం చూపెట్టదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది అమెజాన్ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్. ఇది సియాటల్లో లేదు, ఇది హైదరాబాద్ లో ఉంది. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్. ఇది వచ్చింది 2016లో. ఇట్లాంటి అద్భుతాలు తెలంగాణలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించుకున్నాం అధ్యక్ష. అమెజాన్ యొక్క ప్రపంచంలో అతిపెద్ద క్యాంపస్ మాత్రమే కాదు, గూగుల్, యాపిల్, ఫేస్బుక్, ఊబర్, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, క్వాల్కామ్, మైక్రాన్ ఇట్లాంటి ఎన్నో కంపెనీలు, మెట్రానిక్, నోవార్టిస్, అన్ని కంపెనీల ప్రపంచంలో 2వ అతిపెద్ద కేంద్రం వారి కేంద్ర కార్యాలయం అవతల హైదరాబాద్ లో తెలంగాణలో ఉన్నది అంటే ఇది మనం సాధించిన విజయం కాదా అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు మన రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు ఆనాడు 57,000 కోట్ల అధ్యక్ష. 2014-15లో 57,000 కోట్లు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన జూన్లో 1,83,000 కోట్లకు 220% పురోగతి సాధించింది అంటే ఇది కేసీఆర్ గారి ప్రభుత్వ సమర్థత కాదా? మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్, పైకెళ్ళి మీరు ఐటీఐఆర్ ఇయ్యరు, ఇంకా ఇవ్వకుండా ఇంకా సతాయిస్తారు, రకరకాల ఇబ్బందులు పెట్టి. కొత్తగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కావాలి, మా మహేశ్వరంలో ఉన్న ఈఎంసీ నిండిపోయిందంటే ఇయ్యరు. అయినా మీరు ప్రతికూల పరిస్థితులు సృష్టించినా అవన్నిటినీ అధిగమిస్తూ భారతదేశంలో ఈరోజు ఒక ఉజ్వల స్థాయికి తెలంగాణ చేరింది అంటే అతిశయోక్తి కాదు అధ్యక్ష. కొంతమంది అడుగుతుంటారు బెంగళూరు, హైదరాబాదు పోటీ గురించి అడుగుతారు అధ్యక్ష. నేను అందరి మిత్రుల అవగాహన కోసం చెప్తా ఉన్నా అధ్యక్ష. బెంగళూరులో ఐటీ అనేది 1980sలో వచ్చింది అధ్యక్ష. హైదరాబాద్లో ఐటీ అనేది మన 1990s చివరిలో అప్పుడు వచ్చింది అధ్యక్ష. అంటే మనకంటే వాళ్ళు 15 ఏళ్ళు ముంగట్టున్నారు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటారు దాన్ని. వాళ్ళు ముంగట పోయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చే నాటికి మనకంటే 3 రెట్లు వాళ్ళ సైజ్ ఎక్కువ. హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీతో పోలిస్తే మనకంటే 3 రెట్లు వాళ్ళ సైజ్ ఎక్కువ బెంగళూరుది. ఏది 2014లో. ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంది అంటే, తేడా ఏంటంటే అధ్యక్ష, మొన్న పోయిన జూన్లో నాస్కామ్ వాళ్ళు ఒక నివేదిక విడుదల చేసినారు అధ్యక్ష. నాస్కామ్ అంటే మొత్తం ఐటీ రంగానికి సంబంధించి భారతదేశ స్థాయిలో ఒక అత్యున్నత బాడీ అధ్యక్ష. ఇండస్ట్రీ తమంతట తాముగా ఏర్పాటు చేసుకున్న బాడీ. వాళ్ళు ఒక నివేదిక ప్రతి సంవత్సరం ఎగుమతుల విషయంలో, ఎంప్లాయీస్ విషయంలో ఇస్తారు. వాళ్ళు ఏం చెప్పినారు అధ్యక్ష అంటే, పోయిన సంవత్సరం భారతదేశంలో 4,50,000 కొత్త ఉద్యోగాలు ఐటీ రంగంలో సృష్టించబడితే అందులో అత్యధికంగా 1,50,000 ఉద్యోగాలు హైదరాబాద్ లో సృష్టించబడ్డాయనే మాట నాస్కామ్ చెప్తా ఉంది అధ్యక్ష. నేను కాదు, అది కూడా తప్ప. 2వ స్థానంలో బెంగళూరు ఉంది అధ్యక్ష. 1,50,000 ఉద్యోగాలు హైదరాబాద్ లో వస్తే 2వ స్థానంలో బెంగళూరు 1,46,000 ఉద్యోగాలు అధ్యక్ష. భారతదేశం మొత్తం యొక్క ఐటీ సగటు వృద్ధి రేటు 19% ఉంటే తెలంగాణ యొక్క సగటు వృద్ధి రేటు 26% పోయిన సంవత్సరం అనే మాట నేను మిత్రులకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే దేశ సగటు కంటే 7% ఎక్కువ తెలంగాణ ఐటీ రంగం వృద్ధిలో ఉన్నదంటే దానిలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వ సమర్థత కాదా అధ్యక్ష? ఇక్కడ ప్రభుత్వం బాగుంటేనే, ఇక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తేనే, ఇక్కడ శాంతి భద్రతలు బాగుంటేనే, టాలెంట్ ఉన్న పిల్లలు ఉంటేనే వస్తారు తప్ప ఉత్తగానే వస్తారా అధ్యక్ష? మేము పిలవంగానే ఊరుకుంటూ వచ్చేస్తారా? కాబట్టి ఇవన్నీ గమనించకుండా ఎటుబడితే అటు మాట్లాడడం మంచిది కాదు. ఇంకొక మాట చివరిగా, ఐటీ రంగం విషయంలో అధ్యక్ష, ప్రభుత్వం వచ్చినాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ద టోటల్ నంబర్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, డైరెక్ట్ ఎంప్లాయీస్ 3,23,000 సార్. 3,23,000. ఏది 2014 జూన్లో. ఈ రోజు అధ్యక్ష గర్వంగా చెప్తా ఉన్నా, 8,70,000 మంది ఈ రోజు తెలంగాణలో ఐటీ రంగంలో ప్రత్యక్షంగా ఉన్నారు. అంటే 5,50,000 మంది కొత్తగా వచ్చినారు.
అధ్యక్ష ఇందులో ఈ 5,50,000 మందిలో తెలంగాణ పిల్లలు లేరా అధ్యక్ష? అంటే ఎట్లా మాట్లాడతారంటే ఇక్కడ ఎవరు లేనే లేరు, మన వాళ్ళు ఎవరు లేనే లేరు అంటే మాట్లాడతారు. ఇది మంచిది కాదు అధ్యక్ష. ఇంకా రావాలని కోరుకోవడం తప్పు కాదు. ఐ హావ్ జస్ట్ మెన్షన్డ్ ఇట్ సార్. ఐ వుడ్ లైక్ టు షో దిస్ అగైన్. అధ్యక్ష, దిస్ ఈస్ ద లార్జెస్ట్ స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ ఏషియా. ఇది ఎక్కడో లేదు, మన సుల్తాన్పూర్లో, మన పటాన్ చెరు నియోజకవర్గంలో, మన తెలంగాణలోనే ఉన్న మాట నేను గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. ఇది ఒక గుజరాతీ కంపెనీ, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ అని గుజరాత్ కంపెనీ. వాళ్ళు గుజరాత్ వెలుపల బయట పెట్టిన మొట్టమొదటి పరిశ్రమ, అతిపెద్ద పరిశ్రమ ఈరోజు ఆసియా ఖండంలో. స్టెంట్లు అంటే ఈ గుండెల్లో వేసేటివి, ఇంకా బాడీలోని ఇతర అవయవాలు వేసే స్టెంట్లు సార్, అవన్నీ కూడా తయారవుతున్నాయి ఈరోజు ఇక్కడ మన సుల్తాన్పూర్లో అనే మాట నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, మా ఖాజీపేటకి, వరంగల్కు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు అధ్యక్ష. మనకేమో ఇయ్యరు. గుజరాత్కు మాత్రం 20,000 కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ అక్కడ పెట్టుకుంటారు అధ్యక్ష. ప్రధానమంత్రి గారు ఎన్నికల సమయంలో పోతారు, శంకుస్థాపన చేస్తారు. అదేమని అడిగితే పో అంటారు, మేమేమే బెబ్బే లేకపోతే పో మీకు ఇయ్యం, ఏం చేసుకుంటారో చేసుకోపో. అందుకే అధ్యక్ష, వాళ్ళ మీద ఆశ పడకుండా, వాళ్ళ మీద ఆశ పెట్టుకోకుండా, తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా, భారతదేశంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ రంగం కోచ్ ఫ్యాక్టరీ అధ్యక్ష, మేధా సర్వో డ్రైవ్స్ అని మా చేవెళ్ల నియోజకవర్గంలో మా యాదయ్య గారు ఇక్కడ ఉన్నారు, వారి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మేధా సర్వో డ్రైవ్స్ అనే సంస్థ భారతదేశంలోనే ఒక పెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ పెడతా ఉంది అధ్యక్ష. ఇక్కడ వందే భారత్ లాంటి ట్రైన్లు కూడా ఇక్కడ తయారవుతా ఉన్నాయి అధ్యక్ష. దాన్ని అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది తొందరలో. అంటే ఈ రకంగా అధ్యక్ష, వాళ్ళు ఇయ్యకపోయినా ఏం ఆగలేదు అధ్యక్ష, ఏం ఆగదు అధ్యక్ష. ఇది ఐటీసీ మొన్న ప్రారంభించాను అధ్యక్ష. నేను పోయి మనోహరాబాద్ అనే ప్రాంతంలో ఐటీసీ వాళ్ళు పెట్టిన పరిశ్రమ అధ్యక్ష. అధ్యక్ష, చెప్పాలంటే ఐటీ రంగం గురించి కానీ, ఇండస్ట్రీ గురించి కానీ చాలా ఉంది అధ్యక్ష. కానీ దయచేసి మిత్రులందరినీ నేను కోరేది, ఇవాళ తెలంగాణలో 5 రకాల గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల వల్ల, అటు వ్యవసాయ రంగంలో, గ్రామీణ రంగంలో, గ్రామీణాభివృద్ధి రంగంలో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల బ్రహ్మాండమైన మరి వెసులుబాటు కలుగుతా ఉంది. గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ మన చేపల పెంపకం కార్యక్రమం విషయంలో కానీ, సింగరేణి వాళ్ళు ఏదో ఎల్ఎండీలో ఏదో పెడుతున్నారు, సోలార్ ప్లాంట్ పెడుతున్నారు, ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, దానివల్ల మత్స్యకారులకు నష్టం జరుగుతుందని చెప్పినారు అధ్యక్ష. ఒకటి నేను అడుగుతా ఉన్నా రాజేందర్ గారిని, ఈ సభలో ఉన్న మిత్రులందరినీ అడుగుతా ఉన్నా, తెలంగాణ ఈరోజు భారతదేశంలో నంబర్ 1 స్టేట్ గా ఇన్లాండ్ ఫిషరీస్ లో ఎదిగిన మాట వాస్తవం కాదా? గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల, చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేసే నిర్ణయం వల్ల, ఆర్ వి నాట్ ద నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ ఇన్ ఇండియా సార్? నేను చెప్తున్న మాట కాదు, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్తున్న మాట. బ్లూ రెవల్యూషన్, నీలి విప్లవం తెలంగాణలో సాకారమైన మాట వాస్తవం కాదా? ఈరోజు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి, అక్వా హబ్లు ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్రంలో మా శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో అటు ఫిషరీస్ కానీ, యాన్యువల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కానీ జరుగుతున్న కార్యక్రమాల వల్ల, గొర్రెల పెంపకం కార్యక్రమం వల్ల మాంస ఉత్పత్తి పెరగడం, జీవ సంపద పెరగడం, మరొక వైపు చేపల సంపద పెరగడం వాస్తవం కాదా? మత్స్యకారుల సంపద పెరిగింది వాస్తవం కాదా? 11,000 కోట్ల రూపాయలతో మరి బ్రహ్మాండంగా ఈ ఉత్పత్తులు పెరిగిన మాట వాస్తవం కాదా? ఇది ఎందుకు అడుగుతా ఉన్నా అధ్యక్ష అంటే, వాల్యూ అడిషన్ చేయాల్సింది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. ఒకసారి చేప పిల్లల పంపిణీ జరిగిన తర్వాత, అక్కడ మత్స్య సంపద పెరిగిన తర్వాత, జీవ సంపద పెరిగిన తర్వాత మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రావాలా, అదేవిధంగా ఫిష్ని ఎక్స్పోర్ట్ చేసే ఆక్వాకల్చర్ రావాలా, అవన్నీ కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో అద్భుతమైన అవకాశాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొత్తగా ఒక గ్రీన్ రెవల్యూషన్, వ్యవసాయ విస్తరణ వల్ల, కొత్తగా నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్ వస్తూ ఉంది ఫిషరీస్ లో వస్తున్న మార్పుల వల్ల. మరొక వైపు మాంస ఉత్పత్తిలో వస్తున్న రెవల్యూషన్ వల్ల పింక్ రెవల్యూషన్, దాంతో పాటు ఆయిల్ పామ్ రెవల్యూషన్ ని ఎల్లో రెవల్యూషన్ అంటారు అధ్యక్ష. చివరగా వైట్ రెవల్యూషన్ అంటే పాల ఉత్పత్తి. ఈ 5 రకాల విప్లవాలు గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నమాట వాస్తవం కాదా? మీ ప్రధానమంత్రి గారు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా డైలాగులు కొట్టింది తప్ప చేయలే. కానీ ఈరోజు తెలంగాణలో బల్లగుద్ది చెప్పవచ్చు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైంది, గ్రామీణ ప్రాంతాలు బాగున్నాయి తెలంగాణలో, దేశంలో ఎక్కడ లేనంత బాగా తెలంగాణలో ఉన్నాయి అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు అంటారా? మీరు మా మంత్రి గారు అజయ్ గారిని అడిగితే చెప్తారు, రేపు పద్దులో మీరు చెప్తారు కావచ్చు. అధ్యక్ష, ఈరోజు పట్టణ ప్రాంతాల కంటే పల్లె ప్రాంతాల్లో ఎక్కువ బండ్లు అమ్ముడుపోతున్నాయి అధ్యక్ష, 2 వీలర్స్. ఇది వాస్తవం కాదా? వాస్తవాలు కాదా? రైతు బంధు లాంటి కార్యక్రమాలు ఇవాళ కొంత అంతో ఇంతో తెలంగాణ రైతు ముఖంలో కొంత సంతోషంగా కనబడుతున్నమాట వాస్తవం కాదా? ఇవన్నింటి పర్యవసానంగా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారికి, నిరంజన్ రెడ్డి గారికి మాకిచ్చిన ఆదేశం ఏంటంటే, మీరు ఒక ఆలోచనతో, ఒక వ్యూహంతో, వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి, వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్నాయి, ప్రొడక్టివిటీ పెరుగుతున్నది కాబట్టి
ఆహార శుద్ధి పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించండి. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ కావాలి. స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఐటీ కుండుడే కాదు, మన వ్యవసాయదారులకు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పారిశ్రామికవేత్తలకు కూడా కొత్త తరం పిల్లలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధీకరించే ఆహార శుద్ధి కేంద్రాలు కావాలని కోరినారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. అందుకే ఈరోజు దాదాపు 16 ప్రాంతాల్లో మనం ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా అందులో రాజకీయాలకు అతీతంగా అందులో వీరు వారనేది ఏం లేదు అధ్యక్ష, ఎవరైనా రావచ్చు అధ్యక్ష. అధ్యక్ష, వీఆర్ ఆల్రెడీ ద సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా, వీఆర్ ఆల్సో ద పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఇప్పుడు ఫిషరీస్లో లీడర్గా వచ్చినాం, మాంసం ఉత్పత్తిలో బ్రహ్మాండంగా లీడర్గా ఎదుగుతా ఉన్నాం, డైరీలో ఒకనాడు నష్టాల్లో ఉన్న విజయ డైరీ ఈరోజు లాభాల బాట పట్టింది. అంటే ఈ రకంగా ఎన్నో రకాల పరిణామాలు, 1-2 కాదు అధ్యక్ష, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటికి కొనసాగింపుగా ఈరోజు ఇండస్ట్రీ కూడా సంబంధిత మంత్రిత్వ శాఖలతో పనిచేస్తూ బ్రహ్మాండంగా కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు ఒకటి అడిగినారు అధ్యక్ష, ఎంత అసలు మొత్తం పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అని వారు అడిగినారు. అధ్యక్ష, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. డేటా సెంటర్స్ అని ఇప్పుడు కొత్తగా ప్రతిరోజు బిలియన్స్ అండ్ గజిలియన్స్ ఆఫ్ డేటా ఉత్పత్తి అవుతున్న ఈ డేటాని మరి మనం ఎక్కడికక్కడ ఇప్పుడు డేటా లోకలైజేషన్ అనే పాలసీ కూడా వచ్చింది. దానివల్ల మనం ఎక్కడికక్కడ డేటా సెంటర్లు పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని అక్కడ పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. పాలసీ తీసుకొచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తుంటారు అధ్యక్ష, మొత్తం భారతదేశంలోనే డేటా సెంటర్లకు డిజాస్టర్ రికవరీలకి తెలంగాణకు మించిన ప్రాంతం లేదు అని చెప్తా ఉంటారు. ఎందుకంటే మన దగ్గర ఎర్త్క్వేక్లు ఉండవు, మన దగ్గర డెక్కన్ ప్లాటో కాబట్టి మనకి ఇక్కడ భూకంపాలు రావు అధ్యక్ష, సైక్లోన్లు లేవు, టైఫూన్లు లేవు, మంచి వాతావరణ పరిస్థితులు ఉంటాయి, టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నారు, కరెంటు బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి డేటా సెంటర్లు తేవచ్చు మీరు అని మొదటి నుంచి చెప్తా ఉంటారు. దానికి అనుగుణంగా పాలసీ తెచ్చినాం. ఒక్క డేటా సెంటర్ పాలసీ వల్ల, ముఖ్యమంత్రి గారి ముందు చూపు వల్ల అధ్యక్ష, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే సంస్థ, అల్లటప్ప సంస్థ కాదు అధ్యక్ష, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రపంచం లీడర్ అధ్యక్ష. వాళ్ళ అధ్యక్ష 36,300 కోట్ల రూపాయల పెట్టుబడి తెలంగాణలో పెడతా ఉన్నారు ఒక్క అమెజాన్ వెబ్ సర్వీసెస్. మైక్రోసాఫ్ట్ అధ్యక్ష, మైక్రోసాఫ్ట్ గురించి మీ అందరికి తెలుసు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు మొన్న కొంత అనౌన్స్ చేశారు, ఇదివరకు కొంత అనౌన్స్ చేశారు. మొత్తం 32,000 కోట్ల పెట్టుబడి డేటా సెంటర్లలో మైక్రోసాఫ్ట్ వారు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఎయిర్టెల్ అనే కంపెనీ, సునీల్ భారతి మిట్టల్, వాళ్ళు నెక్స్ట్రా అని వాళ్ళ డేటా సెంటర్ అధ్యక్ష, వాళ్ళు ఒక 2,000 కోట్లు పెడతా ఉన్నారు. అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్ అని ఒక సింగపూర్ సంస్థ, వాళ్ళు ఒక 1,200 కోట్లు. ఫ్లిప్కార్ట్, కంట్రోల్లెస్ వాళ్ళందరూ కలిపి ఒక 380 కోట్లు, 320 కోట్లు. మొత్తం ఒక డేటా సెంటర్లలోనే 72,240 కోట్ల పెట్టుబడులు ఒక్క డేటా సెంటర్లోనే మనకు వస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఊరికేనే ఇందాక నేను చెప్పినట్టు మాటలు చెప్తేనో ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తేనో రావు అధ్యక్ష. దీని వెనకాల చాలా పరిశ్రమ ఉంటుంది, దీని వెనకాల చాలా ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే పోటీ ప్రపంచం అధ్యక్ష, ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రం పోటీ పడతా ఉంటుంది అధ్యక్ష, ఒక దేశంతో మరో దేశం పోటీ పడతా ఉంటుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలంటే మనసులో విషయం ఉండకూడదు అధ్యక్ష. తెలంగాణ పట్ల విషయం తెలవాలి, విషయ పరిజ్ఞానం ఉండాలా, విషయం తెలవాలి. మనసు నిండా విషయం నింపుకొని కేవలం తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ పగబట్టినట్టు వ్యవహారం చేస్తూ ఒక శత్రు దేశంతో వ్యవహారం చేసినట్టు ఇక్కడి పిల్లల ప్రయోజనాల విషయంలో గండి కొడుతూ బయ్యార ముక్కు కర్మాగారం ఇవ్వకుండా, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా, ఉన్న ఐటీఐఆర్ రద్దు చేసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం స్వయంగా మాట ఇచ్చి పారిశ్రామిక కారిడార్లు ఇస్తామని, పారిశ్రామిక రాయితీలు ఇస్తామని ఏది ఇవ్వకుండా శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు అన్నట్టు ఇక్కడ మాత్రం మంచి ఉపన్యాసం ఇస్తే లాభం లేదు. రాజేంద్ర గారు, మీరు దయచేసి మీ ఎంపీలు మీరు కేంద్ర ప్రభుత్వంతో అడగండి, ఎందుకు వస్తున్నారా ఊకే ఉత్త చేతులతో ఊపుకుంటా, ఏమైనా తీసుకురండి మా తెలంగాణకు. తెలంగాణ దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రం, ప్రగతిశీల రాష్ట్రం, ప్రోగ్రెసివ్ రాష్ట్రం అనే మాట దయచేసి వారికి చెప్పండి. మేము ఎట్లా చేసేది చేస్తాం. మీరు అన్నారు కరెక్ట్, వాళ్ళు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశలు పెట్టుకొని లేం, ఆశలు వదులుకున్నాం వాళ్ళ మీద. కానీ ప్రజలకు చెప్పడం మా బాధ్యత. ఎట్లా ఇచ్చిన హామీలు తుంగలో దొక్కుతున్నారో చెప్పాలా, ఎట్లా మోసం చేస్తున్నారో చెప్పాలా, ఎట్లా వివక్షాపూరితంగా వ్యవహారం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత మాకున్నది అధ్యక్ష. అందుకే వారు సహకరించకపోయినా బ్రహ్మాండంగా ముందుకు పోతాం అధ్యక్ష, పోతూనే ఉంటాం. మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష, ఈ 8.5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం టీఎస్ ఐపాస్ అనే విధానం ద్వారా పారదర్శకంగా అనుమతులు ఇవ్వడం వల్ల, అవినీతి రహితంగా వ్యవహరించడం వల్ల అన్ని రంగాల్లో కలుపుకున్నట్టయితే మొత్తంగా $47 బిలియన్ ఇన్వెస్ట్మెంట్లు అధ్యక్ష. అంటే
దాదాపు 3,32,000 కోట్ల పైచిలకు పెట్టుబడులని ఆకర్షించగలిగాం. 22 లక్షల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు సృష్టించగలిగాం అధ్యక్ష. తప్పకుండా మరిన్ని పెట్టుబడులు రాబోతా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే మేము ప్రతినిత్యం సంప్రదింపులు చేస్తూనే ఉంటాం. నిన్నగాక మొన్న ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చి దాని ద్వారా కూడా ఇప్పుడు కొత్తగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని పెట్టి అటు జహీరాబాద్లో, ఇటు దివిటిపల్లిలో, మహబూబ్ నగర్ పక్కన, అదేవిధంగా అక్కడ వికారాబాద్లోని ఎన్కతలలో, అదేవిధంగా మళ్ళీ మన చందన్వెల్లిలో, మా చేవెళ్ల నియోజకవర్గంలో చందన్వెల్లిలో ఇట్లా 4 క్లస్టర్లు ఏర్పాటు చేసి కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో కూడా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిన్నటికి నిన్న ఇక్కడ అసెంబ్లీ తర్వాత నేను స్ట్రైట్గా అక్కడ పోయినాను సార్. ఆనంద్ మహీంద్రా గారు కలిసి నిన్న ఈ ప్రగతిశీల రాష్ట్రానికి నేను కూడా చేయుతనిస్తానని చెప్పి 1000 కోట్ల పెట్టుబడిని మరి ఈరోజు ఈ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి యూనిట్ ఇక్కడ పెడతాను జహీరాబాద్ లో అని వారు కూడా ముందుకు వచ్చినారు అధ్యక్ష. తెలంగాణలో బహుశా నాకు తెలిసినంత వరకు దాదాపు ప్రతి వారం ఏదో ఒక పెట్టుబడికి సంబంధించిన ప్రకటన ఉంటూనే ఉంది అధ్యక్ష. ఎవ్రీ వీక్ ఏదో ఒక రంగంలో ఏదో ఒక పెట్టుబడి, ఏదో ఒక కొత్త కార్యక్రమం జరుగుతూనే ఉంది. అయితే అధ్యక్ష, మరి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, వాస్తవం రావాల్సిందే. అందుకే అధ్యక్ష తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని పెట్టినాం అధ్యక్ష. దానివల్ల ఇప్పటి వరకు 7,21,526 మంది పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినాం. 14,683 మంది అధ్యాపకులకు శిక్షణ ఇచ్చాం. అదేవిధంగా ఎవరైతే పిల్లలు నేను ఉద్యోగం చేస్తా అని మాత్రమే కాకుండా నేనే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతా అనే ఆలోచనతో ఆరాటంతో ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం ఒక 2,918 మంది పిల్లలకు టెక్నాలజీ ఆంటర్ప్రినర్షిప్ అనే కోర్సు ఉంటుంది అధ్యక్ష, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్వారా. వాళ్ళందరికీ ఆ కోర్సు ద్వారా కూడా విద్యను అందిస్తా ఉన్నాం. దాంతోపాటు 600 మంది యువతని రక్షణ దళాల్లో చేర్చేందుకు కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అధ్యక్ష టీ హబ్, దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. మొన్ననే వారి కేంద్ర ప్రభుత్వమే బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ద కంట్రీ అని వాళ్ళే అవార్డు ఇచ్చారు. వాళ్ళు ఒకవైపు అవార్డులు ఇస్తారు అధ్యక్ష, ఇటు మిషన్ భగీరథకు అవార్డు ఇస్తారు, మన పల్లెలకు అవార్డులు ఇస్తారు, మున్సిపాలిటీలకు అవార్డులు ఇస్తారు, ప్రశంసలు కురిపిస్తారు, కానీ పైసలు మాత్రం ఇయ్యరు అధ్యక్ష. ప్రశంసలు మాత్రం దండిగా ఉంటాయి, మాట సహాయం జోరుగుంటుంది అధ్యక్ష, పైస సహాయం మాత్రం సున్నా, ఏముండదు. దురదృష్టం అధ్యక్ష. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూలగొడుతున్న మొదలు పెట్టింది అధ్యక్ష. వీళ్ళు మసీదులు కూలగొడదాం అని ఒక ఆయన, ప్రగతి భవన్ కూలగొడతాను ఇంకొక ఆయన, ఇప్పుడు సెక్రటేరియట్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్ కూలగొడతా అని ఇంకొక ఆయన. అధ్యక్ష ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే. నేను ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, గౌరవనీయులు మిత్రులు కొంతమంది మాట్లాడుతూ చెప్పారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమన్నారు అధ్యక్ష, మలక్పేట్ మే ఓ జల్దీ ఫౌండేషన్ డాలి ఐటీ టవర్ కాని. అధ్యక్ష మా ప్రభుత్వం కమిట్మెంట్ ఏంటంటే వీఆర్ కమిటెడ్ టు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. కొంపల్లిలో మా మల్లారెడ్డి గారి నాయకత్వంలో అక్కడ కండ్లకోయలో ఫౌండేషన్ వేసుకున్నాం. తప్పకుండా భవిష్యత్తులో దాన్ని కూడా బ్రహ్మాండంగా కట్టుకుంటాం. మలక్పేటలో కూడా ఐటీ టవర్ పెట్టుకుంటున్నాం. అటు పోచారంలో, ఉప్పల్లో అటువైపు ఐటీ పరిశ్రమను తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం. ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం. మా రామగుండంలో మా మిత్రుడు తమ్ముడు కోరుకంటి చందర్ గారు అక్కడ కూడా ఐటీ టవర్ పెట్టాలని అడిగారు. తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. వనపర్తిలో గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు అక్కడ కూడా ఐటీ టవర్ కావాలని కోరుతా ఉన్నారు. వారిది కూడా తప్పకుండా సానుకూలంగా పరిశీలించి అక్కడ కూడా చేసే ప్రయత్నం చేస్తామంటే ఐటీని డీసెంట్రలైజ్ చేస్తూ ముందుకు పోవాలన్న ప్రయత్నంలో ఉన్నాం తప్ప మరి మాకు ఏ రకమైన వేరే ఆలోచన లేదు సార్. దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్న మిత్రులను, రాజకీయ బురద ఎట్లా ఉన్నా తెలంగాణకు మాత్రం పెట్టుబడుల వరద ఖచ్చితంగా కొనసాగుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ విషయంలో తెలంగాణ పిల్లలు ఎవరు కూడా అనుమాన పడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష నేను మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి ఒకటే అధ్యక్ష, ప్రపంచంలోని ఏ ప్రభుత్వం కూడా అందరి పిల్లలకి అందరి యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకంటే అన్ని ఉద్యోగాలు ఉండవు ప్రభుత్వ రంగంలో. అందులో ముఖ్యంగా భారతదేశం లాంటి యువ దేశం, భారతదేశం యొక్క సగటు వయస్సు అధ్యక్ష ఈరోజు అంటే 50% భారతదేశం యొక్క సగటు వయస్సు 28 ఏళ్ళు. 65% భారతదేశం జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ ఉన్నది. మరి ఇంత పెద్ద ఎత్తున యువత ఉన్న ఈ దేశంలో మరి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలంటే ఏ ప్రభుత్వం వల్ల కూడా కాదు అధ్యక్ష. ఈ మా వల్ల కాదు అధ్యక్ష, ఎవరి వల్ల కాదు. నేను మొన్ననే చెప్పాను అధ్యక్ష, వాళ్ళేమో కేంద్రంలో చాలా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు భారతదేశ యువతకి. 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, మరి ఎక్కడ పోయినాయో తెలియదు అధ్యక్ష. అధ్యక్ష నేను అనేదల్లా మిత్రులందరినీ కోరేది అధ్యక్ష, మన పిల్లల్ని ముఖ్యంగా కోరేది. తెలంగాణ ప్రభుత్వం ఏమో మంచి ఆలోచనతో, నిర్మాణాత్మకమైన ఆలోచనలతో, ప్రగతిశీల ఆలోచనలతో ముందుకు పోదాం, జాతి కులము మతము ఇట్లాంటి వివక్ష లేకుండా ఎవరైనా మన వాళ్ళే, పేదరికమే గీటురాయి, పేదరికమే కొలమానం, అందరూ బాగుండాలి, అందరినీ బాగా చూసుకోవాలి,
విద్యా బుద్ధులు చెప్పించాలి, నైపుణ్య శిక్షణ ఇవ్వాలి, ఉద్యోగ అర్హులుగా తయారు చేయాలి. అదేవిధంగా 10 మందికి ఉద్యోగాలు సృష్టించాలనుకుంటే ఒక టీ హబ్లో, ఒక వి హబ్లో ఆ రకమైన కార్యక్రమాల ద్వారా మీరు ముందుకు రావాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు కొంతమంది ఉద్దేశపూర్వకంగా పసిగుడ్డు లాంటి తెలంగాణ బొండిగా విసికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష, గొంతు నిలుమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనమేమో అభివృద్ధిని పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్లో, ఫార్మా రంగంలో, టెక్స్టైల్ రంగంలో దూసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఆలోచించవలసింది ఒకటే, మరి కేంద్ర ప్రాధాన్యత క్రమంలో ఇస్తామన్న మాటలు, చేస్తామన్న పనులు చేయనప్పుడు, వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో మనం లేనప్పుడు, మన రాష్ట్రం లేనప్పుడు, వాళ్ళ హృదయంలో మనం లేనప్పుడు మనం వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలి, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? దయచేసి తప్పకుండా తెలంగాణ మా తమ్ముళ్ళు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, వారు గౌరవనీయులు రాజేంద్ర గారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు చిరుద్యోగుల గురించి కూడా. నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, వారి ఆవేదన ఎవరికి చెప్పాలి అంటే అధ్యక్ష, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నారు వాళ్ళు. 1-2 కాదు అధ్యక్ష, ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మి ఇప్పటికీ అధ్యక్ష వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే 163 ప్రభుత్వ రంగ సంస్థల్ని సక్సెస్ఫుల్గా, 1-2 కాదు అధ్యక్ష, 163 ప్రభుత్వ రంగ సంస్థలు, ఇప్పుడు నేను చెప్పిన విశాఖ ఉక్కు అదే స్టైల్లో తుక్కు కింద 163 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఎవరికి నష్టం చేస్తున్నారు తెలుసా మీరు? 163 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం వల్ల మొత్తం 9,19,479 మంది ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళ ప్రయోజనాలకు మీరు వాళ్ళ కడుపు మీద కొడతా ఉన్నారు. అందులో రిజర్వేషన్లు ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలంటే ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఉంటాయి. మీరు ఎవరు పొట్టగొడుతున్నారో తెలుసా? మీ ప్రభుత్వం దళితులు 1,60,384 మంది దళిత బిడ్డల కడుపు మీద కొడతా ఉన్నారు. గిరిజనులు 99,693 మంది గిరిజన బిడ్డల మీద కొడతా ఉన్నారు కడుపు మీద. ఓబీసీలు, బలహీన వర్గాలు 198,581 మంది ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం వల్ల ఓబీసీలు ఉద్యోగ అవకాశాలు కోల్పోబోతా ఉన్నారు. ఇది మీ నీతి. మేమేమో స్టార్టప్ అంటున్నాం, మీరేమో ప్యాకప్ అని చెప్పి ఉన్నాయి బంద్ చేసి ఇవాళ అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అమ్ముకునుడు ఎవరికి అమ్ముకుంటారు? ఇద్దరు అమ్ముతుండ్రు, ఇద్దరు కొంటుండ్రు. ఏ ఇద్దరు అమ్ముతుండ్రో, ఏ ఇద్దరు కొంటుండ్రో అందరికి ఎరికే. ఎవరు అమ్ముతుండ్రో, ఎవరు కొంటుండ్రో అందరికి ఎరికే. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నిజంగా మీకు కడుపులో ప్రేమ ఉంటే, నిజంగా మీకు నియత ఉంటే వాళ్ళని అడగండి. ఎవరైతే ఈ అన్యాయం చేస్తున్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకు, ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వాటికి మళ్ళీ అమ్ముడేమో అడ్డికి పావుషేరు అమ్ముతారు, అమ్ముడేమో అమ్ముతారు. అమ్మినాక మళ్ళీ ఆయన దరఖాస్తు పట్టుకొని వస్తాడు వీళ్ళ దోస్తు, అయ్యా నాది లాస్ట్లలో ఉందని, లాస్ట్లో ఉన్నదని అమ్మిరి, మళ్ళీ లాస్ట్లో ఉన్నదని కొనుక్కున్న ఆయన దరఖాస్తు పట్టుకొని వస్తాడు. మొత్తం 12 లక్షల కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్ల రుణాలు మాఫీ చేసింది మీ ప్రభుత్వం. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వాటిని మళ్ళీ అనుయాయులకు కట్టుబెట్టి, క్రోనీ క్యాపిటలిస్టులకు కట్టుబెట్టి ఈ రకంగా చేస్తున్నది మీ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి నేను మిత్రులు రాజేంద్ర గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష పెండింగ్ ఇన్సెంటివ్స్ అడిగారు అధ్యక్ష శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, ఇప్పటి వరకు మొత్తం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత 3,933 కోట్లు డిస్బర్స్ చేసినాం అధ్యక్ష. ఇంకో 3,400 కోట్లు పెండింగ్ ఉన్నాయి. కరోనా వల్ల आप MSME के बारे में आप भी बात करें अकबर साहब. కొంత పెండింగ్ ఉన్నమాట వాస్తవం, మేము ఉన్నట్టు చెప్తాం అధ్యక్ష. పెండింగ్ ఉన్నది ఆర్థిక సంక్షోభం, పైకెళ్ళి మా మీద కత్తి పెట్టినట్టు శత్రు దేశంతో వ్యవహారం చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు ఇవన్నీ తట్టుకొని సంక్షేమాన్ని మాత్రం ఆపుతలేం సార్. ఆసరా పెన్షన్లు ఆగుతలేవు, రైతు బంద్ ఆగుతలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగుతలేవు, ఉచిత విద్యుత్ ఆగుతలేదు, ఏది ఆగుతలేదు అధ్యక్ష. ఇవన్నీ చేసుకుంటూ కూడా మా దళిత గిరిజన పారిశ్రామికవేత్తలకు మీరు అన్నారు వాళ్ళకి ఇవ్వండి, అవసరమైతే కొన్ని స్విచ్ ఆఫ్ చేయండి అన్నారు. తప్పకుండా చేస్తాం. దళితుల పట్ల, గిరిజనుల పట్ల మాకు ప్రేమ ఉన్నది కాబట్టి వాళ్ళకు సబ్సిడీలు ఇస్తాం, దళిత బంధు లాంటి విప్లవాత్మకమైన పథకాలు తెస్తాం. మీకు నిజంగా ప్రేమ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముడు ఆపండి. అక్కడ లక్షలాది మంది దళిత, గిరిజన, ఓబీసీ బిడ్డలు ఉద్యోగాలు కోల్పోతున్న వారి మీద నిజంగా ప్రేమ ఉంటే ఆపే ప్రయత్నం చేయండి రాజేంద్ర గారు, అంతేగాని ఇక్కడ ప్రేమ కురిపించవద్దని చెప్పి కూడా వారు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ గురించి మాట్లాడినారు అధ్యక్ష. జనరల్గా బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం అధ్యక్ష, రాష్ట్రంలో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, బ్రహ్మాండంగా లక్షలాది మంది పేదలకు లాభం జరుగుతూ ఉన్నది. బస్తీ దవాఖానాలు ఉంటాయి, సుస్థి చేసే దవాఖానాలు ప్రజలకు ఉంటాయి, మానవులకు ఉంటాయి. కానీ మొట్టమొదటి ప్రభుత్వం అధ్యక్ష భారతదేశంలో పరిశ్రమలు సుస్థి అయితే వాటికి కూడా వైద్యం చేయాలన్న ఉద్దేశంతో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అనే ఆలోచన చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. ఆయన నాయకత్వంలో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పెట్టుకొని ఇప్పటి వరకు మేము కష్టపడతా ఉన్నాం, ప్రయత్నం చేస్తా ఉన్నాం. 249 యూనిట్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినాం. 455 సంస్థలకు
కన్సల్టెన్సీ ఇచ్చినాం. 466 సంస్థలకు డయాగ్నోస్టిక్ స్టడీ హెల్ప్ చేసినాం. మొత్తం 1170 యూనిట్లకు అవి మునిగిపోకుండా గత 4 సంవత్సరాల్లోనే కాపాడుకున్నామనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను మీలాగా కాదు, మేమన్నారు మీకు ఆర్థిక మంత్రి గారు, మీరు కాదు, వారు పైన కేంద్ర ఆర్థిక మంత్రి గారు ఏమన్నారు సార్? 20 లక్షల కోట్ల ప్యాకేజ్ కోవిడ్ తర్వాత, 20 లక్షల కోట్లు. మేము చక్కెర వచ్చి పడిపోయినాం సార్. 20 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు అర్థం కాలే. 20 లక్షల కోట్లు కదా సార్, పెద్ద మొత్తం. చెప్తారా సార్ వీళ్ళు? శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఎన్ని ఎంఎస్ఎంఈలను, ఎన్ని ఎస్ఎంఈలను, ఎన్ని ఇండస్ట్రీస్ని ఆదుకున్నారు? ఎంతమంది రోడ్డున పడకుండా ఆపినారు? అధ్యక్ష, ఊకదంపుడు ఉపన్యాసాలు, అదరగొట్టే పెద్ద పెద్ద ప్రకటనలు, పెద్ద పెద్ద పత్రికల్లో అందమైన రంగులతో కూడిన మంచి రంగురంగుల ప్రకటనలు కాదు అధ్యక్ష. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అన్నది కేంద్ర ప్రభుత్వం. కనీసం ఒక 20,000 మందికన్నా లాభం జరిగిందా? 20 మందికన్నా లాభం జరిగిందా అధ్యక్ష? ఎవరికన్నా ఉన్నారా అసలు వచ్చిన వాళ్ళు, లాభం పొందిన వాళ్ళు? ఎంత దుర్మార్గం అంటే అధ్యక్ష, వాళ్ళ ప్రధానమంత్రి గారేమో ఆ భాయియో సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ 15 లాఖ్ దేతో అన్నాడు. ఎక్కడ పోయిందో తెలియదు అధ్యక్ష. మళ్ళా పెద్ద నోట్లు రద్దు చేసిండు, మొత్తం రద్దు చేసిండు. ఏందయ్యా అంటే నల్లధనం తెస్తా అన్నాడు. ఇప్పుడు తెల్ల ముఖం వేసిండు. వీళ్ళేమో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అంటారు అధ్యక్ష. 20 లక్షల కోట్లు కాదు కదా, 20 కోట్లు కూడా వచ్చిన దాఖలాలు అయితే లేవు అధ్యక్ష. దమ్ముంటే, వాస్తవం నేను చెప్పింది తప్పైతే ఒక శ్వేతపత్రం ప్రచురించమనండి. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం ప్రచురించమనండి. నేను పరిశ్రమల మంత్రిగా ఉన్నా, నేను చెప్తా ఉన్నా బాధ్యతగా. ఏమి జరగలేదు, మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, పెద్ద పెద్ద బిల్డప్లు తప్ప ఏమీ లేదు. సబ్కా వికాస్ సబ్ కుచ్ బక్వాస్, సబ్కా సత్యనాశ్, అది వాస్తవం. అందరిని సత్యనాశ్ చేసి, నాశనం చేసి మళ్ళీ మీదికెళ్ళి ఇక్కడ స్పీచ్ కొడితే నడవదు. ఇది పద్ధతి కూడా కాదు. దయచేసి మిత్రులు నేను అడుగుతా ఉన్నా, మీరు కురిపించే ప్రేమ పైన కురిపించండి. మీరు అక్కడ నిలదీయండి, అక్కడ అడగండి, మీ పార్టీలో పోరాడండి. మీకున్న ఎంపీలు వెన్నుముక లేనోళ్ళు, పసుపు బోర్డు తెస్తా అని ఒక ఆయన వచ్చిందా? పసుపు బోర్డు 5 రోజులు తెస్తా పసుపు బోర్డు, లేకపోతే రాజీనామా పెడతాడు. ఏడున్నాడు? ఉన్నాడా? ఎక్కడుందండి? ఒక్క విద్యా సంస్థ రాదు. పిల్లల మీద మీరు మాట్లాడతారు, పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి, మనోళ్ళు మంచిగా ఉండాలి పిల్లలు. కరెక్టే, మేము కాదంటున్నామా? మరి ఒక విద్యా సంస్థ అదేంటి? మీ హుజురాబాద్కి అదేంటి మెడికల్ కాలేజ్ మేము వద్దంటున్నామా? మీరు మొన్నటిదాకా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి మనకి ఇయ్యపోతుంది అన్యాయం అనిపించలేదా మీకు? 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే ఒక్కటి మనకి ఇయ్యపోతే మీకేం చీమ కొట్టినట్టు అయితే లేదా? ఒక్క ఐఐటి ఇయ్యరు, ఐఐఎం ఇయ్యరు, ఒక్క ఎన్ఐడి ఇయ్యరు, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యరు, ఒక్క ఐసర్ ఇయ్యరు, ఒక్క విద్యా సంస్థ ఇయ్యరు. మీరు ఇక్కడ నిలబడి విద్యార్థుల గురించి అందంగా మాట్లాడితే ఎట్లా రాజేంద్రన్న? దానికి అర్థం ఉన్నదా? మీరు చేయాల్సిన పని చేయకుండా మీరు ఇక్కడ మా మీద మాట్లాడితే ఎట్లా? నాకు అర్థం కాదు. దయచేసి నేను కోరుతా ఉన్న మిత్రుల్ని, ఇది మంచిది కాదు. దేశం చూస్తున్నది, ప్రజలు చూస్తున్నారు, ఎవరేందో అర్థం చేసుకుంటున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు, टी प्राइम के बारे में आप पूछे. टी प्राइड है, वैसे ही टी प्राइम लाओ बोले. अभी तक उसका पूरी तरह से नहीं बना. I will definitely take it to the Honorable Chief Minister's notice and will try and enforce it as soon as possible, sir. అదే విధంగా అధ్యక్ష, మా సోదరులు గణేష్ బిగాల గారు ఐటీ సెంటర్లు Tier 2 టౌన్స్ విస్తరించాలని చెప్పారు అధ్యక్ష. 9 ప్రాంతాల్లో పెడుతున్నాం, ఇంకా కూడా చేస్తాం అధ్యక్ష. ఐటీని కూడా డిస్పర్షన్ చేసుకొని పోతాం. శ్రీధర్ బాబు గారు దావోస్లో ఏమొచ్చిందన్నారు అధ్యక్ష. దావోస్లో నేను మొన్ననే ప్రశ్నలకు సమాధానంగా కూడా చెప్పాను. తప్పకుండా మంచి ఇంప్రెషన్, మంచి ఇమేజ్ తెలంగాణ రాష్ట్రానికి తేవడంతో పాటు ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలందరికీ తెలంగాణను పరిచయం చేయడంతో పాటు 1000 కోట్ల పెట్టుబడులు కూడా వస్తున్నాయి. తప్పకుండా అది మన రాష్ట్రానికి మంచి జరిగే కార్యక్రమం తప్ప చెడు జరగదన్న విషయం కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, వారు ఇంకా అడిగారు ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఇచ్చే సపోర్ట్ కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు కాదు. हमारे यहाँ पे एक प्रोग्राम है, तो क्या नाम है उसका, చిరు వ్యాపారులకు ఇచ్చేదని ఏమంటారు ప్రోగ్రామ్, ముద్రా లోన్స్. అధ్యక్ష, వీళ్ళు ఎట్లా చెప్తారంటే ముద్రా లోన్స్ ఇచ్చినాం, అద్భుతాలు చేసేసినాం, స్ట్రీట్ వెండర్స్కి ఏదో ఇచ్చినాం అని చెప్తారు అధ్యక్ష వీళ్ళు. నేను నిజంగానే మా వాళ్ళు ఒకసారి నాకు మా అరవింద్ కుమార్ గారు, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వచ్చి, సార్ వీఆర్ నెంబర్ 1 ఇన్ ఇండియా అని. దీనిలో నెంబర్ 1 మనం గిన్నెట్లు వచ్చినామంటే, సార్ ఆ కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో నెంబర్ 1 అన్నాడు. నేను నిజంగానే వాళ్ళు ఏమైనా ఇచ్చిండ్రేమో, మేమేమో మా వాళ్ళు ఏమైనా తెలివిగా పట్టుకొచ్చిరేమో నేను అనుకుంటే. అధ్యక్ష, ఆ ముద్ర అంటే ఏంది అధ్యక్ష? ఏం లేదు, 10,000 లోనే ఇస్తారు అధ్యక్ష. ఆ 10,000 లోన్ కూడా మళ్ళీ మనకు తిరిగి కట్టాల్సిందే తప్ప ఒక బుడ్డ పైసా కూడా గ్రాంట్ లేదనలా. మొత్తం రుణాలే మళ్ళీ కట్టాలే, లేకపోతే తోలు తీస్తారు. అంటే ఎట్లుంటుంది అధ్యక్ష అంటే ఒక్కటి కూడా గ్రాంట్ లేదు, రూపాయి గ్రాంట్ లేదు. పేదవాళ్ళ పట్ల ప్రేమ లేదు, ఫార్మర్ మీద ప్రేమ లేదు, ఫార్మా రంగం మీద ప్రేమ లేదు, దేని మీద లేదు అధ్యక్ష. ఇక్కడ మా మంత్రి గారి నియోజకవర్గంలో, మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ ఫార్మా సిటీ కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉన్నా, ముందుకు పోతా ఉన్నాం. వీ వాంట్ టు మేక్ షూర్ హైదరాబాద్
continues to enjoy its eminence and prominence in pharma industry and life sciences. ఆ ప్రయత్నం మేం చేస్తుంటే కేంద్రాన్ని అడిగినాం సార్, అయ్యా మీరేదో అంటున్నారు కోవిడ్ తర్వాత వి షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ చైనా, కాబట్టి ఆత్మనిర్భర్ భారత్ అంటున్నావు కదా, ఏమైనా చేయండి సార్ అని అడిగినాం, మాకు సహకరించండి అన్నాం. ఇయ్యలేదు అధ్యక్ష. మళ్ళీ ఎక్కడిస్తారు అధ్యక్ష? ఉత్తరప్రదేశ్. ఏమీ లేని ఉత్తరప్రదేశ్లో, ఒక్క ఫార్మా ఇండస్ట్రీ లేని ఉత్తరప్రదేశ్కి ఏమో బల్క్ డ్రగ్స్ పార్క్, ఇంత పెద్ద ఈకో సిస్టమ్, 40% ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తి చేసే తెలంగాణకు మాత్రం మొండి చేయి. ఇది వివక్ష కాదా? ఇది పగవట్టుడు కాదా? ఈ సవతి తల్లి ప్రేమ కాదా? ఏమీ లేని, ఇప్పుడే నేను మీకు ఆదిబట్ల ఈకో సిస్టమ్ చూపెట్టినా, ఆదిబట్ల ఏరోస్పేస్ పార్క్ చూపెట్టినా. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఎగిరే హెలికాప్టర్ క్యాబిన్ తయారయ్యేది తెలంగాణలో. సికార్స్కీ కా హెలికాప్టర్ यहाँ पे बनता, కానీ ఇక్కడ ఇయరట. డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ ఎక్కడిస్తారు అధ్యక్ష? బుందేల్ఖండ్. అది ఎవరుందో ఎవరికి ఎక్కడ తెలియదు అధ్యక్ష. వాళ్ళు పారిశ్రామికవేత్తలు వచ్చి మొత్తుకుంటున్నారు మా దగ్గర, ప్రైవేట్ సంభాషణల్లో చెప్తున్నారు, హమే జానా నహీ హై వహాं पे బట్ జబర్దస్తీ లే జా రహే హై, క్యా కరే. ఏం చేస్తాం, దేశం అట్లా నడుస్తున్నది. వడివెట్టి తీసుకుపోతాండ్రు గుజరాత్కు, ఉత్తరప్రదేశ్కు, ఇంకొకడికి ఓనిస్తలేరు. దేశం మొత్తానికి ప్రధానమంత్రి అన్నట్టు లేదు ఆయన వ్యవహారం, గుజరాత్కు ప్రధానమంత్రి అన్నట్టున్నది ఆయన కథ. వేరే మనకు వేరే ప్రధాని ఎవరున్నారో మరి మాకే దొరకలేదు అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి మీకు నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే రాజేంద్ర గారు, మీకు కానీ మీ సహచర శాసనసభ్యులు కానీ, సహచర పార్లమెంట్ సభ్యులు కానీ, మీ బీజేపీ కార్యకర్తలు కానీ, మీరు కార్యకర్తలు కావచ్చు, పార్టీలు ఉండొచ్చు, కానీ మీరు మొదలు తెలంగాణ బిడ్డలు, మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బిడ్డ, మీకు ఆ రేషం ఉన్నది. దయచేసి ఆ రేషం అక్కడ ప్రదర్శించండి, గట్టిగా నిలదీయండి. ఇస్తామన్నా ఎందుకు ఇస్తలేరు అని అడగండి, అడిగి సాధించుకరండి. తప్పకుండా మేమందరం కూడా సప్పట్లతో మీకు స్వాగతం పలుకుతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇన్క్యుబేషన్ సెంటర్లు పెట్టాలి ఐటీ టవర్లలో అని మా శ్రీధర్ బాబు అని అన్నాడు. వీఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్ సార్. వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఖమ్మం, కరీంనగర్, వరంగల్. వీఆర్ నాట్ ఓన్లీ డూయింగ్ ఇన్క్యుబేషన్, టీ హబ్ యొక్క రీజనల్ సెంటర్ మాత్రమే కాకుండా టాస్క్ సెంటర్లు కూడా పెడతా ఉన్నాం. పిల్లలకి స్థానికంగానే శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. మా అక్బర్ గారు కూడా అడిగినారు, టీ హబ్ वी हब యొక్క సెంటర్ పెట్టాలన్నారు. మలక్పేట్ की जो टावर है उसी में we will incorporate वी हब and टी हब there also so that we actually can ensure the youth of south zone also are helped. అది కాకుండా అధ్యక్ష ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఇన్సెంటివ్స్ అడిగారు. నా దగ్గర వివరాలు ఉన్నాయి అధ్యక్ష, నేను కావాలంటే వారికి తప్పకుండా ఇస్తాను అధ్యక్ష. మిత్రులు శ్రీధర్ బాబు గారు హెల్త్ కార్డులేవో నిమ్స్లో తప్ప ఎక్కడా కూడా చెల్లుబాటు కావడం లేదన్నారు. తప్ప అధ్యక్ష, సత్యదూరం అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు వైద్య సదుపాయాలు, చికిత్సలు అందిస్తూ ఉన్నాం. తప్పకుండా వారికి కూడా ఆ విషయంలో వారు సమాచార లోపం ఉన్నట్టుంది, సవరించుకోవాలి. అదేవిధంగా అధ్యక్ష, చిన్న పత్రికలకు యాడ్స్ ఇస్తలేరు అని చెప్పి రాజేందర్ గారు అన్నారు. అధ్యక్ష, మేము అందరినీ ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడే నేను చెప్పాను, ప్రభుత్వం అందరికీ ఏ వివక్ష లేకుండా, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా, వీరు వారనే తారతమ్యం లేకుండా అందరికీ కూడా చేస్తూ ఉన్నాం. ఎక్కడన్నా లోపాలు ఉంటే సవరించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా ఒక మాట రాజేందర్ గారి దృష్టికి తీసుకొని రావాలా, మీ పార్టీ దృష్టికి, మీ కేంద్ర పెద్దల దృష్టికి మీరు తీసుకొని పోవాలి. మన దగ్గర ప్రపంచంలోనే 1/3 ఆఫ్ వ్యాక్సిన్స్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ హైదరాబాద్. యూఆర్ వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ద వరల్డ్. అయితే అధ్యక్ష, ఈ మధ్యన శాంతా బయోటెక్ అనే ఒక కంపెనీ ఉండేది అధ్యక్ష. ఆ శాంతా బయోటెక్ అనే కంపెనీ ఆనాడు వరప్రసాద్ రెడ్డి గారని పెద్ద ఆయన పెట్టినారు అధ్యక్ష. మరి ఆ వరప్రసాద్ రెడ్డి గారు పెట్టిన కంపెనీని వీళ్ళ ప్రభుత్వం అంతకుముందు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఈ వ్యాక్సిన్ రంగంలో, జీవ ఔషధ రంగాల్లో ఎఫ్డిఐ రావద్దు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావద్దు, 50% के ऊपर कैसे देते అని మాట్లాడిన అధ్యక్ష. అదే నరేంద్ర మోడీ గారు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో 50% ఉన్నదాన్ని 100% చేసిండు ఎఫ్డిఐ. దానివల్ల ఈరోజు ఏమైందంటే మొత్తం ఒక సంస్థ, వేరే దేశం సంస్థ వచ్చింది, తీసుకున్నది. ఇలా 1-2 యూనిట్లు అక్కడ బంద్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే మన వాళ్ళు ఉంటే ఒక లెక్క ఉంటుంది, ఎవరో బయట వాళ్ళకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తే ఇట్లుంటుంది. కాబట్టి మీకు ఆ ప్రేమ ఉంటే, ఆ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు అక్కడ మీ ప్రేమ ప్రదర్శించండి. ఇక్కడేదో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంటే ఇక్కడ వ్యాక్సిన్ తయారీ కేంద్రానికి ప్రధానమంత్రి వచ్చి ఆయన ఎందుకు వ్యాక్సిన్ తయారు చేసినట్టు అక్కడ మళ్ళీ దానికి ఏదో వంగి దండాలు పెట్టించుకుంటారు. దానికి వీళ్ళ కేంద్ర మంత్రి అధ్యక్ష, అదైతే పెద్ద జోక్. వీళ్ళ కేంద్ర మంత్రి ఉన్నాడు అధ్యక్ష, ఒక ఆయన చెప్తారు అధ్యక్ష, మా మోడీ గారు స్వయంగా కష్టపడి వ్యాక్సిన్ తయారు చేసినని చెప్తారు అధ్యక్ష. ఇక నవ్వాలనో ఏడువాలనో. మరి అందరం మనం శాసనసభలో తీర్మానం చేద్దాం సార్, నోబెల్ ప్రైజ్కు సైన్స్లో మోడీ గారికి మంచిగా అవార్డు ఇస్తే బాగుంటుంది సార్. నోబెల్ ప్రైజ్ కూడా జబర్దస్త్ ఉంటుంది. వాళ్ళు చెప్పింది నిజమే. అయితే అధ్యక్ష, నేను మిత్రులందరికీ చేసే విజ్ఞప్తి, పారిశ్రామిక రంగంలో బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఇంకా ఏమైనా చిన్న ఇంప్రూవ్మెంట్స్కి స్కోప్ ఉంటే వాటిని తప్పకుండా చేసుకుంటామని చెప్పి కూడా మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక పురపాలక విభాగానికి వస్తే
Adhyaksha, municipal administration is a thankless job, sir. Like energy department, municipal administration, I keep telling my officers and my team, it's a thankless job. అంటే ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు కరెంటు బాగా వస్తలేదని కొంతమంది మాట్లాడింది సార్. కరెంటు బాగా వస్తే ఎవరు సపోర్ట్లు కొట్టారు, ఎవరు అభినందనలు చెప్పారు సార్. కానీ కరెంటు బాగా రాకపోతే మాత్రం తిడతారు సార్. ఒక గంట కట్టైనా తిడతారు. మాది కూడా అంతే సార్ పరిస్థితి. మా పరిస్థితి ఏంటంటే సార్ బాధాకరం. రోజు హైదరాబాద్ని బ్రహ్మాండంగా హైదరాబాద్ను పట్టణాలను శుభ్రంగా పెట్టి చాలా అద్భుతంగా పెడితే ఒక్కరు కూడా మా సఫాయానికి సలాం చెప్పరు. కానీ ఒక 2 రోజులు 3 రోజులు ఆడనో ఇన్నో కొద్దిగా ఏమన్నా జాప్యం ఉంటే ఇప్పుడు అక్బర్ గారు మాట్లాడినారు, కొన్ని బంద్ దొరుకుతలేవు లాపతా ఆప్కే స్వచ్ఛ ఆటోస్ అని మాట్లాడారు. इधर उधर बिन फ्री सिटी बोले, वो पूरा वहाँ पे लोग कचरा फेंक रहे हैं. सही बात है, आप जो बोले सही बात है, मैं आपसे ये नहीं कर रहा हूँ, डिफर नहीं कर रहा हूँ. बट द फैक्ट इज दिस इज अ थैंकलेस जॉब. कितना भी कर लो इसमें आपको शुक्रिया कोई अदा नहीं करते, कोई आपको థ్యాంక్స్ नहीं बोलते. బట్ నా రిక్వెస్ట్ మీ మిత్రులందరితో, గౌరవ శాసనసభ్యులతో, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలతో కూడా విజ్ఞప్తి అధ్యక్ష, మా పురపాలక సిబ్బంది ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, వాళ్ళకున్న పరిమితుల్లో, వాళ్ళకున్న ఇబ్బందుల్లో టాప్ పైనుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే కింద ఉండే శానిటేషన్ వర్కర్ వరకు నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి నేను హృదయపూర్వకంగా కోవిడ్లో కూడా అద్భుతంగా పనిచేసినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఆ టైంలో అందరం భయపడ్డాం, కోవిడ్లో బయటకు వచ్చేందుకే భయపడ్డాం. కానీ మా పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం ధైర్యంగా కొన్ని చోట్ల పీపీఈ కిట్లు వేసుకొని కూడా ఆ సోడియం హైపోక్లోరైడ్ కొట్టుడు అవన్నీ కూడా చేస్తూ బ్రహ్మాండంగా చేసినారు అధ్యక్ష. వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఒకవైపేమో అవార్డులు వాళ్ళే ఇస్తారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అవార్డ్స్ అని పెట్టింది అధ్యక్ష. స్వచ్ఛ సర్వేక్షణ్, ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ ఎనీ స్టేట్ ఇన్ కంట్రీ టుడే అధ్యక్ష. మహారాష్ట్రలో అధ్యక్ష 396 మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు మున్సిపాలిటీలు 396 ఉన్నాయి. మహారాష్ట్రకు అవార్డులు వచ్చినాయి 27 అధ్యక్ష. మన దగ్గర ఉన్న మున్సిపాలిటీలు 142, మనకు వచ్చిన అవార్డులు 26. ఇచ్చింది మేము ఇచ్చుకున్నది కాదు, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సార్. ఇది స్వచ్ఛ సర్వేక్షణలో వాళ్ళు ఇచ్చిన అవార్డులే ఇచ్చిండ్రు. అవార్డులు వాళ్ళే ఇస్తారు సార్, మళ్ళీ విమర్శలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే తిడతారు, ఏమైతే లేదు ఏం లేదు. మరి ఢిల్లీలో ఉన్న వాళ్ళకన్నా తెలియకపోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా తెలియకపోవాలి సార్. వాళ్ళకే సమాచార లోపం కూడా ఉన్నట్టున్నది అధ్యక్ష. ఇంకొక మాట కూడా చెప్పాలి సార్. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 8.5 సంవత్సరాల్లో అద్భుతంగా పట్టణాలకు ఈరోజు కేవలం విధులు గుర్తు చేయడమే కాదు, నిధులు కూడా సమకూర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని. ఆయన నాయకత్వంలో అద్భుతంగా పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమం తీసుకోవడం వల్ల ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష అంటే, మనం ఓవరాల్గా చూసుకుంటే అధ్యక్ష స్టేట్ మొత్తంలో 141 మున్సిపాలిటీలు హైదరాబాద్ కలపకుండా ఈ 8.5 ఏళ్లలో ఖర్చు చేసింది 15,090 కోట్ల అధ్యక్ష. నేను చెప్పేది రాష్ట్రం ఖర్చు చేసింది, ఓన్లీ స్టేట్ అండ్ స్టేట్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్ కలిపి 15,090 కోట్లు. నేను జిహెచ్ఎంసీ अलग से बोलता हूँ, 15,090 కోట్లు సార్, ఓన్లీ మున్సిపల్. నేను చెప్పేది ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ అదర్ డిపార్ట్మెంట్స్ సార్. ఇఫ్ ఐ ఇంక్లూడ్ ఎనర్జీ, ఇఫ్ ఐ ఇంక్లూడ్ మెడికల్ అండ్ health and other departments which also spend. For example, we are building 4 beautiful hospitals in Hyderabad. I am not including that cost into this. We've also built number of substations, number of transformers and number of new lines have been laid. I am not including all that. అవి చేయకుండా ఓన్లీ ప్యూర్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తా ఉన్నా. 141 ULBs లో 15,090 కోట్లు ఖర్చు పెట్టాము. మరి ఇది రాష్ట్రం నుంచి, ఇక్కడ ఉన్న కార్పొరేషన్ నుంచి. మరి కేంద్రం ఎంత ఇచ్చింది? ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా అధ్యక్ష, కొంతమందికి అనుమానాలు ఎక్కువ. బయట ప్రచారాలు ఏమంటారు అధ్యక్ష, సొమ్ము కేంద్రానిది, సోకు తెలంగాణ ప్రభుత్వానిది అని కొంతమంది మాట్లాడతారు అధ్యక్ష బయట. వారి కోసం చెప్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం 141 మున్సిపాలిటీల్లో 15,090 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, కేంద్రం 4 కార్యక్రమాల ద్వారా, స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్, స్మార్ట్ సిటీల ద్వారా, ఇంకోటి ఏదో ఎన్క్యాప్ అట, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ అట, ఇలా ఇప్పటివరకు పైసీలే కానీ ఈ 3 ప్రాజెక్టులు కలిపి మొత్తం ఇచ్చింది అధ్యక్ష 1,690 కోట్లు. తెలంగాణ ప్రభుత్వం 15,090 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, కేంద్ర ప్రభుత్వం 141 మున్సిపాలిటీలకు ఇచ్చిన మొత్తం పైసలు 1,690, రెండు కలిపితే 16,780 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటా పోల్చుకుంటే ఎంత అంటే 10%. ఇక దీనికి బయట వీళ్ళు సొమ్ము కేంద్రానిది, సోకు తెలంగాణది అని బయట వీళ్ళు మాట్లాడు, దానికి కొంతమంది మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుడు. అధ్యక్ష జిహెచ్ఎంసీలో అధ్యక్ష ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్, జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఇతర సంస్థల ద్వారా ఖర్చు పెట్టింది అధ్యక్ష
దిస్ ఇస్ ఓన్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సార్. 39,425 కోట్లు, 39,425 crores. మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది అధ్యక్ష. ఎస్బిఎం కింద అన్నిటి కింద కలిపితే 520 crores, 520 కోట్లు. కుల్మిలాకే 39,945 crores. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ సార్? 1.3%. అధ్యక్ష, ఎంత సిగ్గుచేటంటే ఇంత బాధ అనిపిస్తుంది అంటే, వీళ్ళ అధ్యక్షుడు ఉన్నాడు అధ్యక్ష, ఒక ఆయన బయట ఉంటాడు, ఆయన పార్లమెంట్ సభ్యుడు. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం వీళ్ళు చేసిన ఫీట్ల అధ్యక్ష ఏమేం చెప్పిన అధ్యక్ష? బండి పోతే బండి ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ. ఎటు పడతాడు అధ్యక్ష, ఎటు పడతాడు? అలవి కాని హామీలు, అలవి కాని వాగ్దానాలు, నోటికి ఎంత వస్తే అంత ఎటు పడతాడు చెప్పిన అధ్యక్ష. ఒక్క పైసా. హైదరాబాద్ 2020 సంవత్సరంలో అక్టోబర్లో వరదలతో అల్లాడిపోతే ఒక్క పైసా ఇచ్చే సంస్కారం లేదా కేంద్ర ప్రభుత్వానికి? అదే గుజరాత్కు వరదలు వస్తే స్వయంగా ఏరోప్లేన్ వేసుకొని పోయి ప్రధానమంత్రి 1000 కోట్లు ఇచ్చి వస్తాడే. ఇక్కడ మరి మనుషులు కాదా? తెలంగాణలో ప్రజలు కాదా? భారతదేశంలో లేరా? మాకు ప్రధానమంత్రి ఇంకెవరైనా ఉన్నారా? మేము దేశంలో లేమా? ఇది అడుగుడు తప్ప. ఈ అడిగితే సమాధానం రాస్తారు. ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయననైతే ఒకటే పని చేసిండు సార్. ఆయన కరోనా సమయంలో అద్భుతంగా పనిచేసిండు సార్. ఆయన కురుకురే ప్యాకెట్లు వంచిండు సార్. ఆయన మేమేమో ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తుంటే, ఇక్కడ హాస్పిటల్ కట్టి ఆక్సిజన్ బెడ్లు పెట్టి మా పని మేము చేస్తుంటే, కేంద్ర మంత్రి క్యాబినెట్ మంత్రి చేసిన ఒకే ఒక్క గొప్ప పని కురుకురే ప్యాకెట్లు వంచుడు సార్. నేను తప్పు చెప్తలేను సార్, కావాలంటే ఐ స్టాండ్ కరెక్టెడ్. వాళ్ళు ఏమైనా చేసింటే ఆయన ఏమనుకున్నాడో సార్, కానీ ఏమో ఇబ్బంది పడ్డట్టున్నాడు సార్. కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పిలుచుకొని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలుచుకొని ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రారంభోత్సవం చేసిండు సార్ కాళేశ్వరానికి. కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి గారికి కన్ను గుట్టినట్టుంది సార్. మరి కేసీఆర్ లిఫ్టులు ప్రారంభించిండు కదా, అతిపెద్ద లిఫ్టును నేను కూడా ప్రారంభిస్తా అని చెప్పి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్కి పోయి 4 ప్యాసింజర్ లిఫ్టులు మాత్రం ప్రారంభించిండు సార్. 4 ప్యాసింజర్ లిఫ్టులు జాతికి అంకితం చేసిండు సార్ ఆయన. ఇది ఈ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మహానాయకుడు ఆయన మనకు తెచ్చింది. వీళ్ళు మాట్లాడతారు మాకు. ఇంకా ఆయన తిరుగుతుంటారు సార్, ఇక్కడ హైదరాబాద్లో గలీలలో తిరుగుతుండు, నాంపల్లిలో ఆడిడ క్యా కర్రే తుమ్లో కుచనై కర్రే. అధ్యక్ష, మేము ఏం చేసినామో చెప్తా అధ్యక్ష. మేము ఏం చేసినామో, వాళ్ళు ఏం చేయలేదో కూడా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు కళ్ళు ఉండేటోళ్ళు ఎవరైనా సరే, హైదరాబాద్లో పుట్టినోళ్ళు, పెరిగినోళ్ళు, కళ్ళున్నోళ్ళు ఎవరికైనా కనబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఇక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు సార్, మేము ఫోటోలే చూపెడతాం. అధ్యక్ష, ఎస్ఆర్డిపిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు 48 అండర్ పాస్లు, బ్రిడ్జ్లు హైదరాబాద్లో ఏ మూల కనబడి మీరు ఎల్బీ నగర్ పోతారా, ఓల్డ్ సిటీకి పోతారా, ఉప్పల్ పోతారా, కుకట్పల్లి పోతారా, కుత్బుల్లాపూర్ పోతారా, షేర్లింగంపల్లి పోతారా, ఎక్కడ పోతారా, అంబర్పేట పోతారా, ముషిరాబాద్ పోతారా, ఎక్కడ పోయినా ఇగో ఇది ఇవే అధ్యక్ష. మా ఫ్లైఓవర్లు, మేము నిర్మాణం చేసిన అద్భుతమైన అండర్ పాస్లు ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కచోట కాదు అధ్యక్ష, తమరి నియోజకవర్గం సికింద్రాబాద్లో తుకారం గేట్ మీరు నేను కలిసి ప్రారంభోత్సవం చేసినాం. ఇట్లా ఎక్కడ పోయినా హైదరాబాద్లో కొత్త నగరం, పాత నగరం అనే తేడా లేకుండా అంతటా కూడా పనిచేసినాం సార్. సార్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్. Today, unfortunately, we are represented, even though the minister who represents Telangana in the union cabinet is a culture minister and tourism minister, unfortunately, he is not able to do much for the heritage of Hyderabad. Sir, ఇది మేము చేసిన రెస్టరేషన్ సార్. ఇది మోజంజాహి మార్కెట్. చిన్నప్పుడు దీని పక్కన మేము అక్కడ కొన్ని రోజులు కిరాయికి ఉన్నాం సార్, నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలిసింది. ఈ మోజంజాహి మార్కెట్ను అద్భుతంగా పూర్వవైభవం తెచ్చే విధంగా రిస్టోర్ చేసింది తెలంగాణ ప్రభుత్వం కాదా సార్? అక్కడ పోయిన వాళ్ళకి ఎవరు కనబడతలేదా? ఆ మెట్రో ట్రైన్లో పోతుంటే అద్భుతంగా కనబడతలేదా సార్ అక్కడ? అధ్యక్ష, మీకు తర్వాత ఇస్తాక అధ్యక్ష, ఇవి వాస్తవాలు కాదా నేను చెప్పేటి? ఇది మోజంజాహి మార్కెట్ కాదా? దీన్ని అద్భుతంగా పునరుద్ధరించింది తెలంగాణ ప్రభుత్వం కాదా? ఇదివరకు ఎట్లుండే మోజంజాహి మార్కెట్? ఆడ పోతేనే వాసన వచ్చే పరిస్థితి ఉండే. ఆడ ఫేమస్ ఐస్ క్రీమ్ ఉంటుంది, అది తినేందుకు అందరూ పోతారు, కానీ అంత బాగా లేకుండే పరిస్థితి. ఇప్పుడు బాగా కాలేదా? ఇంతకుముందు అక్బర్ గారు చెప్పినారు, వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది హైదరాబాద్కి. ఎట్లా వస్తుంది సార్? ఉత్తగానే వస్తుందా? ఉపన్యాసాలతోని, ఉత్తుత్త మాటలతోని, డైలాగులతో వస్తుందా సార్? అధ్యక్ష, ఇగో 600, ఒకటి కాదు, 2 కాదు, 600 ఇటువంటి నర్సరీలు పెంచుతున్నాం. మొత్తం హైదరాబాద్లో 600 కాదు, 1000 నర్సరీలు హెచ్ఎండి పరిధిలో ఉన్నాయి సార్. ఇట్లాంటి నర్సరీలు పెంచి, అవెన్యూ ప్లాంటేషన్లు పెట్టి అద్భుతంగా ఈరోజు ఎక్కడికక్కడ చెట్లు పెంచడం వల్ల యుఎన్ గుర్తిస్తున్నది. కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో పెడుతున్నాం ఇల్లు, చెట్లు. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు అధ్యక్ష. థీమ్ పార్కులు పెడుతున్నాం, పంచతత్వ పార్క్ అని పెడుతున్నాం అధ్యక్ష. పంచభూతాలు అంటారు కదా అధ్యక్ష, అట్లాంటి అన్నిటినీ సమ్మిళితం చేసి పంచతత్వ పార్క్ అని చెప్పి పార్కులు పెడుతున్నాం. ఇందిరా పార్కులో పెట్టినాం, ఇంకా పెడుతున్నాం, ఇంకా కావాలంటే ఇంకా పెడతాం. ఎవరన్నా శాసనసభ్యులకు కావాలంటే ఇట్లాంటి పార్కులు పెడతా ఉన్నాం అధ్యక్ష. కొత్తగా జంక్షన్లు డెవలప్ చేస్తున్నాం. ఇది ఆరాంగఢ్ జంక్షన్, ఎయిర్పోర్ట్ పోయే తొవ్వలు ఉంటుంది. ఇగో ఇది ఓల్డ్ సిటీలోనే ఉంటుంది అధ్యక్ష. ఈ జంక్షన్స్ కూడా
గాజుల రామారంలో సూరారంలో మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు. ఒక బ్రహ్మాండమైన అర్బన్ పార్క్ కట్టినాం అక్కడ 1000 ఎకరాల పైచిలుకు. అధ్యక్ష ఇక చెరువులు బాగు చేస్తూ ఉన్నాం. ఒక దుర్గం చెరువే కాదు అధ్యక్ష, ఒక మల్కం చెరువే కాదు, చాలా చెరువులు బాగు చేస్తూ ఉన్నాం. అధ్యక్ష వర్టికల్ గార్డెన్స్ ఓల్డ్ సిటీలో అక్బర్ గారు అడిగారు, మా ప్రాంతంలో మా చాంద్రాయణ గుట్టలో మా ఓవైసీ జంక్షన్ కాడ మీరు వర్టికల్ గార్డెన్స్ పెట్టాలన్నారు. ఫ్లైఓవర్ల కింద కూడా ఎక్కడ జాగా దొరికితే అక్కడ గ్రీనరీ పెడతా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా జాగా దొరికితే వదలకుండా అక్కడ బ్రహ్మాండంగా वॉकिंग स्पेस చేస్తా ఉన్నాం, వాకింగ్ ట్రాక్లు కడతా ఉన్నాం. अभी आपने पूछा कि आरामगढ़ जो जाने वाली फ्लाईओवर है उसके नीचे 4 किलोमीटर का अपने पास एक ट्रैक बनाओ, मॉडल कॉरिडोर बनाओ बोले. ऐसे ही हर जगह कर रहे हैं हम लोग. शेखपेट फ्लाईओवर के नीचे ఇట్లా అధ్యక్ష ఇక వర్టికల్ గార్డెన్స్ మెక్సికోలో ఇంకొకడ ఎక్కడో ఉంటే చూసి వెంటనే ఇవి కడతా ఉన్నాం. సైక్లింగ్ ట్రాక్ కడతా ఉన్నాం అద్భుతంగా. ఒక హైదరాబాద్లో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా చక్కగా 23 కిలోమీటర్ల సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ కడతా ఉన్నాం. నగరంలో కూడా ఒక 400 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్లు కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది మా శంషాబాద్ రోడ్లో అవెన్యూ ప్లాంటేషన్ అధ్యక్ష, మల్టీ లేయర్ ప్లాంటేషన్లు ఇగో మహేశ్వరం నియోజకవర్గంలో కడతా ఉన్నాం. ఎల్బీ నగర్లో ప్లాంటేషన్. ఇట్లా అధ్యక్ష ఎక్కడ జాగా దొరికితే అక్కడ ప్లాంటేషన్ పెట్టడం వల్లనే, ఎక్కడికక్కడ గ్రీన్ బడ్జెట్ పెట్టడం వల్ల, పరిపాలనా సంస్కరణలు తీసుకొని రావడం వల్ల ఈ రకమైన అవార్డులు వస్తూ ఉన్నాయి. ఇట్లా కేవలం రోడ్సే కాదు అధ్యక్ష, కాకుండా వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అర్బన్ జంగల్స్, ट्री पार्क्स. यादाद्री मॉडल मियावाकी प्लांटेशन अंटर, वो मियावाकी प्लांटेशन का भी नमूना है. हर जगह जहां जमीन मिले वहां पे मियावाकी प्लांटेशन करने की कोशिश कर रहे हैं. అంటే ఇంత చక్కగా ఒక పట్టుదలతో ఈ రకంగా అర్బన్ ఫారెస్ట్ ని, అర్బన్ ఏరియాస్ లో కూడా గ్రీనరీ ఉండాలని పరితపించిన నాయకుడు భారతదేశంలో కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను మిత్రులను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇదివరకు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ హాస్పిటల్ తప్ప ఇంకో హాస్పిటల్ లేదు అధ్యక్ష హైదరాబాద్లో. ఈరోజు హైదరాబాద్ గల్లీ గల్లీలో బస్తీ దవాఖానాలు. ఒక హైదరాబాదే కాదు అధ్యక్ష, మొత్తం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానాలు పెడతా ఉన్నాం. ఆనాడు కరోనా సమయంలో పేదలకు ఉచితంగా అన్నపూర్ణ సెంటర్ల ద్వారా కోట్ల మందికి భోజనాలు పెట్టినాం అధ్యక్ష. 1-2 కాదు అధ్యక్ష, ఉచితంగా మొత్తం 5 రూపాయల భోజనాన్ని కూడా ఆ ఛార్జ్ తీసేసి బ్రహ్మాండంగా పెట్టినాం అధ్యక్ష. జవహర్ నగర్లో అధ్యక్ష మా మంత్రి గారు మల్లారెడ్డి గారు అక్కడ స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు చెప్తా ఉంటారు, అక్కడ లెగసీ డంప్ యార్డ్ కాంగ్రెస్ వాళ్ళు పెద్ద డంప్ చేసి కంపు చేసి పోయినరు, మనం దాన్ని బాగు చేయాలంటారు అధ్యక్ష. బాగు చేయాలన్నందుకు ఇగోండి 260 కోట్ల రూపాయలతో లిషెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతా ఉన్నాం అధ్యక్ష. పూర్తిగా వచ్చింది. త్వరలో మంత్రి గారు నేను పోయి ప్రారంభోత్సవం కూడా చేస్తాం అధ్యక్ష. లెగసీ లిషెట్ అంటే పైనుంచి కురిసే వర్షం ఏదైతే ఉంటుందో ఆ చెత్త కుప్ప మీద పడి కిందికి వచ్చేటప్పుడు అదంతా కూడా చాలా దుర్మార్గమైన మురికి నీరుగా తయారవుతుంది అధ్యక్ష. దాన్ని కూడా ట్రీట్మెంట్ కోసం చక్కటి లెగసీ ప్లాంట్ కూడా పెట్టుకున్నాం అధ్యక్ష. మనుషులే కాదు అధ్యక్ష, మన దగ్గర చుట్టుపక్కల ఉండే జీవాలు, జంతువులు కూడా వాటిని కూడా చూసుకోవాలనే ఉద్దేశంతో యానిమల్ కేర్ సెంటర్లు పెడతా ఉన్నాం. ఫతుల్గూడలో పెద్ద యానిమల్ కేర్ సెంటర్ అధ్యక్ష. ఇది ఒక యానిమల్ని పట్టుకొని యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేసి వాటిని వారం రోజులు అక్కడ ఉంచి వాటిని అడికెళ్ళి పంపుతా ఉన్నాం. ఇక్కడ ఒక ఫతుల్గూడనే కాదు, అన్ని జిల్లా కేంద్రాల్లో యానిమల్ కేర్ సెంటర్లు పెడతా ఉన్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో మంకీ మెనస్ అంటారు, మంకీస్ ఎక్కువ ఉన్నాయంటారు, వాటి కోసం వాటిని అరికట్టడానికి, రైతులకు మేలు చేయడానికి. పట్టణంలో హైదరాబాద్లో కుక్కల బెడద ఇంకా ఇతర జంతువుల బెడద తగ్గించడానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ దాన్ని కూడా వ్యర్థంగా పోనీయద్దు, రోడ్ల మీద కుప్పలు ఉండొద్దని చెప్పి ఒకటేమో జీడిమెట్లలో, ఇంకోటేమో ఫతుల్గూడలో కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ ప్లాంట్లో 500 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో అవి కూడా పెట్టినాం అధ్యక్ష. స్వచ్ఛ ఆటో టిప్పర్ల గురించి చెప్పారు. స్వచ్ఛ ఆటో టిప్పర్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5000 పైచిలకు స్వచ్ఛ ఆటో టిప్పర్లు చాలా మోడర్న్ గా ఆధునికంగా భారత్ బెంజ్ వాహనాలు కూడా పెడతా ఉన్నాం. ఇవేమో స్వచ్ఛ ఆటో టిప్పర్లు, భారత్ బెంజ్ వెహికల్స్ పెట్టి కాంపాక్టర్స్, ఇదివరకుండే రోడ్ల మీద చెత్తంతా వారేసుకుంటూ పోయే వాహనాలు తీసేసి చాలా చక్కటి నాణ్యమైన భారత్ బెంజ్ వాహనాలు తెచ్చినాం అధ్యక్ష. హైదరాబాద్ లో చెత్త కలెక్షన్ ని డీసెంట్రలైజ్ చేశాం. సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ పాయింట్స్ అధ్యక్ష. ఇట్లాంటివి ఇగో ఈ ఆధునికమైన వాహనాలు భారత్ బెంజ్ వాహనాలను పెట్టి ఆధునికంగా చెత్తను తరలిస్తా ఉన్నాం. సెకండరీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రైమరీ కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ చెత్తను తరలించిన తర్వాత ఏం చేస్తున్నాం అధ్యక్ష అంటే, జవహర్ నగర్లో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ని కూడా పెట్టినాం అధ్యక్ష. ఇది ఆ ప్లాంట్ ప్రారంభోత్సవం. 20 మెగావాట్ ప్లాంట్ ఇప్పటికే ప్రారంభించినాం. 225 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినాం. 225 megawatts of energy has been generated అధ్యక్ష. బట్ అవర్ అంబిషన్ ఇస్ టు గ్రో ఇట్. ఆ 20 మెగావాట్ల ప్లాంట్ను 48 మెగావాట్లు చేయబోతా ఉన్నాం.
మొత్తంగా హైదరాబాద్ మహానగరంలోని చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీల నుంచి చాలా గొప్పగా చాలా చక్కగా 100 మెగావాట్ల ఎనర్జీని ఉత్పత్తి చేయాలి చెత్త నుంచి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం సార్. अकबर साहब ने नाला डेवलपमेंट के बारे में, मुर्की नाला के बारे में बोला साहब. सर, वी आर द फर्स्ट गवर्नमेंट सर हु हैज टेकन अ సిగ్నిఫికెంట్ ప్రోగ్రామ్ ఫర్ నాలా ఇంప్రూవ్మెంట్. హైదరాబాద్లో వరదలు వచ్చిన తర్వాత మాకు చాలా మంది మిత్రులు చెప్పారు సార్, గౌరవ శాసనసభ్యులు చెప్పారు, మా నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, బయట కూడా ఉండే మిత్రులు చెప్పారు, మీరు అన్ని బాగా చేస్తున్నారు, రోడ్లు బాగా చేస్తున్నారు, పార్కులు బాగా చేస్తున్నారు, మంచిలు బాగైనాయి, లా అండ్ ఆర్డర్ బాగుంది, కానీ ఆ నాలాలు ఒక్కటి బాగా చేయండి, మంచిగా చేయండి డ్రైనేజ్ వ్యవస్థ అని చెప్పినారు సార్. 985 కోట్ల రూపాయలతో SNDP మొదటి దశ తీసుకున్నాం సార్. దాదాపు 90% పనులు అయిపోయినాయి, ఇంకా కొన్ని పనులు అక్కడక్కడ మిగిలి ఉన్నాయి. అక్బర్ గారు చెప్పారు మురికి నాలా గురించి. సార్, ఐ మస్ట్ గో ఆన్ రికార్డ్ అండ్ కాంప్లిమెంట్ ద ఆనరబుల్ లెజిస్లేటర్స్ ఫ్రమ్ ద ఓల్డర్ పార్ట్ ఆఫ్ ద సిటీ సార్, ఇంక్లూడింగ్ అక్బర్ సాబ్ అండ్ దేర్ ఎంపీ అసద్ భాయ్. ఎందుకంటే వాళ్ళు గట్టిగా పట్టుబట్టి వాటి మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ తొలగించి అక్కడ ఉన్న పేదవాళ్ళకి రిహాబిలిటేట్ చేసి హైదరాబాద్లో ఎక్కడా లేనంత విడుతుతో మురికినాలా కట్టించిన ఘనత ఖచ్చితంగా వాళ్ళకి దక్కుతుంది సార్. ఆ దాన్ని రెప్లికేట్ చేస్తూ అక్కడ వాళ్ళు చేసిన మంచి పనిని అభినందిస్తూ దాన్ని రెప్లికేట్ చేస్తూ నగరంలోని ఇతర ప్రాంతాల్లో వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ నాలాస్ అండర్ SNDP. చేతనైతే రాజేందర్ గారు దీనికి సాయం చెప్పండి. దీనికి కూడా అడిగినా నేను పోయి కేంద్ర మంత్రిని అడిగినా, సార్ हमें मदद करो, हम अच्छा कुछ कार्यक्रम प्रोग्राम कर रहे हैं, SNDP करके कर रहे हैं, कुछ मदद करो అన్న. దానికి లేదు. నమామి గంగే అంటారు సార్, నమామి గంగా అంటారు, కానీ మూసీని మాత్రం అడిగితే ఇప్పటివరకు పట్టించుకోలేదు, ఒక పైసా కూడా ఇయ్యరు. అంటే అధ్యక్ష, మాటలలో ప్రేమ కురిపించడం కంటే చేతలలో కురిపిస్తే బాగుంటుందని పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. సార్, లింక్ రోడ్లు సార్, లింక్ రోడ్లు సార్, ఈ లింక్ రోడ్లు సార్ కొత్తవి బ్రహ్మాండమైన లింక్ రోడ్లు, 1-2 కాదు సార్, హైదరాబాద్ నిండా లింక్ రోడ్లు కడతా ఉన్నాం, కొత్తగా ఇంకా కూడా తీసుకోబోతా ఉన్నాం. దీనివల్ల డీకంజెషన్ చేయాలని, ఇంకా కూడా హైదరాబాద్లో ఇంకా పెరుగుతున్న నగర విస్తరణకు అనుగుణంగా ముందుకు పోవాలనుకుంటా ఉన్నాం సార్. సార్, హైదరాబాద్ భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన నగరం సార్, ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మెట్రోస్ అండ్ ద మోస్ట్ లవబుల్ అండ్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా సార్. ఇది నేను చెప్పడం లేదు, మర్సర్ అనే సంస్థ ఇట్ రేట్స్ సిటీస్ అక్రాస్ ద వరల్డ్ ఆన్ లివబిలిటీ సార్. ఆన్ లివబిలిటీ ఇండెక్స్ among all Indian cities, Hyderabad has been rated as the best Indian city for 5 years in a row from 2015 till 2020. Then they have suspended the rankings because of COVID. Sir, we are not only a lovable city sir, we are a safe city. Hyderabad is the only city sir where the corporation has a we are not only a lovable city sir, we are a safe city. Hyderabad is the only city sir where the corporation has a disaster response force. దేశంలో ఎవరికి లేదు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, DRF ఎవరికి లేదు దేశంలో, బాంబేకి లేదు, చెన్నైకి లేదు, ఢిల్లీకి లేదు, ఎవరికి లేదు సార్. ఎక్కడా లేనిది మనమే పెట్టుకున్నాం, ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి శిక్షణకు పెట్టుకున్నాం. ఏదన్నా వరదలు వచ్చినప్పుడు కానీ, మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ మా DRF నేతృత్వంలో చక్కగా ఎక్కడైనా కరెంట్ స్తంభాలు కూలిపోయినప్పుడు కానీ, చెట్లు కూలిపోయినప్పుడు కానీ ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా యూనిఫామ్లు ఇచ్చి, ప్రత్యేకంగా వాహనాలు ఇచ్చి, సామాగ్రినిచ్చి, బ్రహ్మాండంగా ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. DRF ఇక్కడే కాదు సార్, ఈరోజు DRFని మొత్తం కార్పొరేషన్లు కూడా విస్తరిస్తున్నాం. ఇప్పటికే వరంగల్లో పెట్టినాం, అదేవిధంగా కరీంనగర్లో పెట్టాం, ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా పెడతాం సార్. ఇంకెక్కడన్నా మిగతా చోట్ల కూడా పెద్ద పెద్ద పట్టణాల్లో పెట్టాలన్న ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం సార్. హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, బేసిక్స్ మీద దృష్టి పెట్టండి. బేసిక్స్ అంటే ప్రజలకు కావాల్సినవి సార్. చాలామంది మనల్ని బతుకున్నప్పుడే విడదీస్తారు సార్, కులం పేరు మీద, మతం పేరు మీద. మేమేమనుకున్నామంటే బతుకున్నప్పుడు ఎట్లా కొట్టుకదస్తున్నారు కులము మతం అని, చచ్చిపోయినాకైనా కనీసం కలిసి ఉండాలని చెప్పి హైదరాబాద్లోని ఫతుల్గూడలో సార్, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా చక్కగా 3 మతాల వారికి, హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి ఒకటే చోట ముక్తి ఘాట్ కట్టి చాలా అద్భుతమైన ఒక కొత్త సాంప్రదాయానికి తెరపలికింది కూడా తెలంగాణ ప్రభుత్వం సార్. నేను చెప్తున్నది అతిశయోక్తి అనిపిస్తే ఎవరికైనా అనుమానం ఉంటే దయచేసి ఈ ఫోటోలు చూడడంతో పాటుగా నేను సుధీర్ రెడ్డి గారికి చెప్తాను, ఒకటే చోట చాలా అద్భుతంగా కట్టినాం సార్. 3 కమ్యూనిటీస్కి సంబంధించి చాలా చక్కగా నిరుపయోగంగా ఒక డంప్ యార్డ్లా ఉన్న స్థలాన్ని, ఖబరస్థాన్ని, సిమెట్రీని, వైకుంఠ ధామాన్ని ఒకటే చోట కట్టి ఒక కొత్త ఆదర్శానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇది ఖబరస్థాను, ఇంకోటి సిమెట్రీ, ఇది ఖబరస్థాన్ సార్, ఇంకోటి సిమెట్రీ, సారీ ఇది वेरी वेरी मॉडर्न खबरस्तान. आप खबरस्तान की बात कर रहे थे कल भी, तो मैं आपको दिखाना चाहता हूं कि एलबी नगर में, फतुलगुड़ा में एक शानदार खबरस्तान वहां पे HMDA के जरिए बनाया गया, और तीनों भी एक जगह, खबरस्तान,
क्रिश्चियन सिमेट्री और हिंदुओं का मुक्ति घाट వైకుంఠ धाम तीनों एक ही जगह हमने बनाया एक ही 10 एकड़ के जमीन के इसमें అంటే ఈ రకంగా ఒక కొత్త ఆలోచనతో ముందుకు పోతా ఉంటే అధ్యక్ష అభినందించాల్సింది పోయి ఆర్థిక సాయం చేయాల్సింది పోయి మాట్లాడితే బాధ అనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష నేను మీరు అనుకోవచ్చు అధ్యక్ష ఈయన కేవలం హైదరాబాద్దే చెప్తున్నాడు మరి మిగతా దగ్గర ఏమైనా అవుతున్నాయా లేవా అని అందుకే అధ్యక్ష నేను హుజురాబాద్ బొమ్మలు కూడా తెచ్చుకున్నాను అధ్యక్ష హుజురాబాద్ కూడా ఉన్నాయి అధ్యక్ష నేను మా రాజేందర్ గారికి చూపెట్టాలి అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకు ముందే అనుమానాలు ఎక్కువ అధ్యక్ష అధ్యక్ష ఇదిగోండి అధ్యక్ష దీస్ ఆర్ జంక్షన్ డెవలప్మెంట్ ఫ్రమ్ హుజురాబాద్ సార్ ఆల్ డన్ బై స్టేట్ గవర్నమెంట్ సార్ సెంట్రల్ గవర్నమెంట్ పైసలు సున్నా సార్ ఇలా మొత్తం స్టేట్ గవర్నమెంట్తో చేసినాం సార్ హుజురాబాద్లో అదేవిధంగా సార్ ఇది కూడా హుజురాబాదే సార్ ఇది కూడా హుజురాబాద్ తర్వాత హుజురాబాద్లో మొత్తం మీడియన్ జమ్మికుంటలో హుజురాబాద్లో మొత్తం మీడియన్ కట్టినాం బ్రహ్మాండంగా లైట్లు పెట్టినాం చక్కగా వాటికి ఎల్ఈడి లైట్స్ పెట్టాం చెట్లు పెట్టినాం ఎన్ని పెట్టినాం సార్ హుజురాబాద్లో మళ్ళీ మీకు డౌట్ ఉంటుంది కాబట్టి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రోగ్రెస్లో ఉన్నది బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నది దాంతోపాటు హుజురాబాద్లో ఎక్కడికక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా కట్టినాం ఎక్కడ అన్ని మున్సిపాలిటీల్లో వ్యత్యాసం లేకుండా వైకుంఠ రథాలు ఎవరైనా చనిపోతే సంస్కారవంతంగా అంత్యక్రియల కోసం వైకుంఠ రథాలు మున్సిపాలిటీతోనే పెట్టినాం ఒక్క హుజురాబాద్లోనే కాదు సార్ దుబ్బాకాయ కూడా తెచ్చిన సార్ నేను ఆయన లేడు కానీ దుబ్బాకాయ కూడా తెచ్చిన సార్ దుబ్బాక కూడా అధ్యక్ష అంటే ప్రతి చోట సార్ నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ అప్ టూ మచ్ టైం బట్ దుబ్బాకలో ఇది వైకుంఠ ధామం ఇదిగో ఇట్లా ఇంత చక్కగా ఇంత అద్భుతంగా కట్టుకున్నాం సార్ మా జగన్నకు డౌట్ వస్తుందని సంగారెడ్డి కూడా తెచ్చిన సార్ సంగారెడ్డిలో చక్కటి ల్యాండ్స్కేప్ పార్క్ ఎందుకంటే అన్ని మేము ఎక్కడా కూడా ప్రతిపక్షము స్వపక్షము విపక్షము నిన్నెవరో మాట్లాడినారు సార్ మిత్రులు అట్లాంటి వ్యత్యాసం చూపుతున్నారు మా మీద పగబట్టకండి దుబ్బాక శాసనసభ్యుడు మాట్లాడినాడు మా మీద పగబడుతున్నారు మాకు డబ్బులు ఇస్తలేరు దిస్ ఇస్ సంగారెడ్డిలో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా ఇదివరకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో మీరు జయప్రకాష్ రెడ్డి గారిని అడిగినా చెప్తారు సార్ ఒక సంగారెడ్డి కాదు సార్ వారికి ఇంకొక మున్సిపాలిటీ కూడా ఉంది సార్ సదాశివపేట అవి కూడా తెచ్చిన సార్ సదాశివపేటలో దిస్ ఇస్ ద వైకుంఠ ధామం సార్ ఇది ఇటు చూపెట్టుకుంటాం సార్ సదాశివపేటలో వైకుంఠ ధామం సార్ సార్ నేను ప్రతిపక్షము ఈ పక్షం ఆ పక్షం కాదు సార్ వి మేడ్ షూర్ సార్ ఇది సదాశివపేటలో మార్కెట్ బనరా సార్ అంటే ఇట్లా ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా అధ్యక్ష మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్స్ కానీ మీడియన్స్ కానీ ఒకటి కాదు సార్ ఇట్లా ప్రతి చోట చాలా సమర్థవంతంగా పబ్లిక్ టాయిలెట్లు ఒక యుద్ధం కింద తీసుకున్నాం సార్ యుద్ధ ప్రాతిపదికన తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 1000 జనాభాకు ఒక పబ్లిక్ టాయిలెట్ ఉండాలని చెప్పి తీసుకొని కట్టినాం సార్ సార్ మొత్తం ఒక హైదరాబాద్లోనే కాదు సార్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతి మున్సిపాలిటీలో ఈరోజు బయోమైనింగ్ ప్రక్రియ 9 క్లస్టర్ల కింద రాష్ట్రాన్ని విభజించి బయోమైనింగ్ కార్యక్రమం తీసుకున్నాం ఇది ఖమ్మం సార్ ఇది ఖమ్మం మన బట్టిగారి జిల్లా సార్ ఇది ఖమ్మంలో చేస్తున్నాం సార్ ఖమ్మం చూపెట్టాలి సార్ ఇదేమో జీడబ్ల్యూఎంసీ సార్ వరంగల్ కార్పొరేషను ఇది ఖమ్మం సార్ బయోమైనింగ్ వల్ల మనకి వెంటనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది సార్ చక్కగా స్థలం కూడా డంప్ లెగసీ డంప్ అంతా తీసేసి స్థలాన్ని కూడా వినియోగించే అవకాశం ఉంటుంది సార్ ఈ రకంగా ఆధునికమైన కార్యక్రమాలు ఇది భువనగిరి మున్సిపాలిటీ సార్ ఇట్లా ప్రతి చోట ఇవి చేసుకుంటూ పోతున్నాం సార్ అవెన్యూ ప్లాంటేషన్ మా ఇల్లెందు ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు సార్ హరిప్రియ గారు వారి ఆధ్వర్యంలో ఇల్లెందులో కూడా చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సింగరేణి బెల్ట్లో ఉండే ప్రాంతం అక్కడ కూడా ఇల్లెందులో అవెన్యూ ప్లాంటేషన్ చాలా గొప్పగా చేసుకున్నారు చాలా అవార్డ్స్ కూడా వస్తున్నాయి వారికి అదేవిధంగా ఇట్లా ఎన్నో రకాల మహబూబాబాద్ సార్ ఇది మహబూబాబాద్ కానీ ఇల్లెందు కానీ ఇక్కడ అక్కడ అని కాదు సార్ మా మంత్రి గారు దయాకర్ రావు గారి కాన్స్టిట్యున్సీ సార్ తొర్రూరులో చాలా చక్కటి పార్కులు చేసినాం సార్ ఇట్లా పంచతత్వ పార్క్ ఇట్లా ఒక్క చోట కాదు సార్ మీరు ఎక్కడ చెన్నూరు మా బాల్క సుమన్ గారికి కూడా అనుమానాలు ఎక్కువ సార్ సార్ సుమన్ గారు సార్ వారి దగ్గర కూడా పార్కులు సార్ అంటే ఇట్లా ఒక్క దగ్గర కాదు సార్ మీరు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి పోయినా ఇది ఖమ్మం కార్పొరేషన్ సార్ బట్టి గారి ఇలా ఇది కల్వకుర్తి మున్సిపాలిటీ సార్ మా జైపాల్ యాదవ్ గారి కాన్స్టిట్యున్సీ కల్వకుర్తి ఇట్లా ఏ మున్సిపాలిటీ కనబడి సార్ మీకు ప్రతి చోట ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తున్న పనులు కనబడతాయి మా సోదరుడు నన్నపనేని నరేందర్ గారు చెప్పారు సార్ ఎఫ్ఎస్టీపీలు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయడం లేదు ఓన్లీ తెలంగాణ దిస్ ఇస్ ద ఎఫ్ఎస్టీపీ ఫ్రమ్ కామారెడ్డి మున్సిపాలిటీలో కట్టిన ఎఫ్ఎస్టీపీ మా మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో నిర్మల్లో కట్టిన ఎఫ్ఎస్టీపీ పూర్తయింది ఇనాగరేట్ కూడా చేసుకున్నారు ఇది పీర్జాది కూడా సార్ మల్లారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఇది పీర్జాది కూడా ఇది జనగాం సార్ మా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో దిస్ ఇస్ జనగామలో కట్టిన ఎఫ్ఎస్టీపీ ఇది మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని ఎఫ్ఎస్టీపీ అంటే ఫీకల్ స్లడ్జ్ కూడా మానవ వ్యర్థాలను కూడా శుద్ధీకరించాలి
వాటిని కూడా వ్యర్థంగా పోతే అవి చెరువుల్లోనో కాలనీలో మన కాలువల్లోనో పోస్తారు, దానివల్ల అనారోగ్యం సమస్యలు వస్తాయని చెప్పి అది కూడా చేసుకున్నాం సార్. సార్ బస్తీ దవాఖానాలు ఒక హైదరాబాద్లో సికింద్రాబాద్లో కాదు సార్, మొత్తం రాష్ట్రంలో అంతటా పెడుతున్నాం. ఇది సత్తుపల్లి మున్సిపాలిటీలో వెంకట వీరయ్య గారు ప్రారంభించింది. ఇది పాల్వంచ సార్, ఇది పాల్వంచ మున్సిపాలిటీ కొత్తగూడెం జిల్లా. ఇది బాన్స్వాడ సార్, స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీలో బాన్స్వాడలో అక్కడ పెట్టినాం సార్. అదేవిధంగా పోచారం మున్సిపాలిటీలో పెట్టాం సార్. అంటే ఇట్లా ఒక్క దగ్గర కాదు సార్, బ్రహ్మాండంగా కట్టుకున్నాం. ఇక నా నియోజకవర్గం కూడా ఒకటి చూపెట్టుకోవాలి సార్, ఒక మోడర్న్ మెకనైజ్డ్ ధోబీఘాట్ సార్, మోడర్న్ మెకనైజ్డ్ ధోబీఘాట్ ఇన్ సిరిసిల్ల. సిరిసిల్లాలో మోడర్న్ మెకనైజ్డ్ ధోబీఘాట్. ఒక సిరిసిల్ల మాత్రమే కాదు సార్, ఈయన మున్సిపల్ మంత్రి కాబట్టి ఈయన ఒక్కడే కట్టుకుంటుని అనుకున్నారు సార్. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అన్ని చోట్ల కూడా ప్రతి మున్సిపాలిటీలో ఇట్లాంటి మోడర్న్ మెకనైజ్డ్ ధోబీఘాట్లు కట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. గౌరవ శాసనసభ్యులు మీరు చొరవ తీసుకోండి, కట్టించే బాధ్యత ప్రభుత్వాన్ని. మీరు దయచేసి మీ దగ్గర ఉండే రజక సోదరులకు దీనివల్ల గొప్ప రిలీఫ్ లభిస్తుంది, దయచేసి చేయండి సార్. మొత్తం రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా ఎల్ఈడి ల్యాంప్స్ పెట్టాం సార్, దానివల్ల 280 కోట్ల విద్యుత్ ఆదా జరుగుతూ ఉంది సార్. నల్లగొండ మున్సిపాలిటీలో సార్, నల్లగొండలో జంక్షన్స్ హ్యావ్ మెనీ మోర్ పిక్చర్స్ సార్, ఐ డోంట్ వాంట్ టు గో అండ్ బోర్ యూ ఇంటూ దట్ సార్. సార్ మనుషుల్ని చనిపోయిన తర్వాత సంస్కారవంతంగా వారిని చివరి ప్రయాణం కూడా సంస్కారవంతంగా ఉండాలని చెప్పి మున్సిపాలిటీల ఆధ్వర్యంలో వైకుంఠ రథాలు ఒక దగ్గర కాదు సార్, ఆల్ మున్సిపాలిటీస్ హ్యావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ వైకుంఠ రథాలు పెట్టండి అని. దిస్ ఈస్ ఫ్రమ్ జీడబ్ల్యూఎంసీ, ఏది వరంగల్. అదేవిధంగా ఇది నకరేకల్ మున్సిపాలిటీ, మా చిరమర్తి లింగయ్య గారు ఎమ్మెల్యే గారు వారి నియోజకవర్గంలో ఇది సార్. అదేవిధంగా వైరా సార్, లౌడియా రాములు నాయక్ గారు ఆయన కాన్స్టిట్యున్సీ సార్ వైరా. ఇది కాగజ్ నగర్ సార్, మా కోనప్ప గారి కాన్స్టిట్యున్సీలో వైకుంఠ రథం. అంటే ఇట్లా ఒక దగ్గర కాదు సార్, బ్రహ్మాండంగా అన్ని చోట్ల చేస్తూ ఉన్నాం. వైకుంఠ ధామాలు, వైకుంఠ రథాలు సార్. ఇది మా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి నియోజకవర్గం, కోదాడ మున్సిపాలిటీలో ఇది వైకుంఠ ధామం. అంటే 1-2 కాదు సార్, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. మా విఠల్ రెడ్డి గారి నియోజకవర్గంలో భైంసాలో ఇది వైకుంఠ ధామం. ఇట్లా ప్రతి నియోజకవర్గం సార్. నిన్నగాక మొన్న నేను ఒక 4-5 నిన్నగాక మొన్న కాదు సార్, ఒక 10 రోజుల కిందట నేను స్వయంగా పోయి, ముఖ్యమంత్రి గారు కూడా అప్రిషియేట్ చేశారు సార్, స్వయంగా పోయి మా రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నారాయణపేట ఎమ్మెల్యే పిలిస్తే అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఓపెన్ చేసి వచ్చాను సార్. అది ఎంత బాగుందంటే దాన్ని చూస్తే మీరు నమ్మరు సార్. ఇది పార్లమెంట్ భవనం లా ఉంది సార్. దిస్ ఇస్ అన్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్. ఇది మన పార్లమెంట్ బిల్డింగ్ నమూనాను పోలి ఉంటుంది. దిస్ ఇస్ అన్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దట్ హెస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. నేను ఇది చెప్పేది నిజంగా ఉంది, మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. నేనే ఇనాగ్రేట్ చేశాను మొన్న. దిస్ ఇస్ అనదర్ వర్షన్ ఆఫ్ ద సేమ్ సార్. సార్ దిస్ ఇస్ అగైన్ ఇన్ ఖమ్మం సార్. ఖమ్మం కార్పొరేషన్లో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ సార్ అయిపోయింది సార్. సార్ ఖమ్మం కార్పొరేషన్లో ఎంత బాగా వచ్చిందో ఒకసారి చూడండి సార్. మీరు మోండా మార్కెట్ సార్, మీకు బాగా తెలుసు సార్, మోండా మార్కెట్ చూసిరమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. दिस इज खम्मम कॉर्पोरेशन सर. मीरा आलम को इससे 10 गुना बेहतर बनाएंगे, मैं वादा करता हूं आपसे. इससे 10 गुना बेहतर बना के वहां के हमारे अवाम को दे देंगे एक तोहफे के नाम पे. చూడండి ఇట్లా ఒకటి కాదు సార్, మొత్తం రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో, ఇది మా భువనగిరిలో మా పైల్ల శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆయన ఆధ్వర్యంలో కట్టిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్. సో ఇట్లా 1-2 కాదు సార్, ఎవ్రీ మున్సిపాలిటీ. దిస్ ఇస్ భువనగిర్, ఇట్ ఈస్ రెడీ ఫర్ ఇనాగరేషన్, నాట్ యెట్ ఇనాగరేటెడ్. పైల్ల శేఖర్ రెడ్డి గారు కట్టించారు దగ్గరుండి. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో దిస్ గవర్నమెంట్ सर, అండ్ ఇంత मॉडर्न గా. अकबर साहब, आप कभी का एक बार आपके बच्चे के वास्ते लंदन जाते रहते, वहां पे मार्केट आपने देखा होगा, उसी स्टाइल में हमने बनाया है. वेज और नॉन वेज मार्केट जो है वो वहां के नमूना है, तो वहां से उठा के हमने यहाँ पे भी बनाने की कोशिश की. खम्मम में हमने बना लिया है. तो मेरे यहाँ पे जितने भी हमारे मेंबर है, मी अंदर तो ना विज्ञप्ति ఏమంటే, మున్సిపల్, లైక్ ఐ సెడ్, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇస్ ఎ థ్యాంక్లెస్ డిపార్ట్మెంట్. ఎంత పని చేసినా ఇంకా పని మిగిలే ఉంటుంది. నేను ఎంత చేసినా, మా అధికారులు ఎంత కష్టపడ్డా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 1 కోటి మంది ఉండే హైదరాబాద్లో साफ सफाई చేసేది 20,000 మంది. साफ सफाई करने वाले 20,000 लोग हैं. आबादी 1 करोड़ है. अब हमारी सिविक रिस्पॉन्सिबिलिटी भी एक चीज है. अब बदनसीबी की बात यह है कि सिविक रिस्पॉन्सिबिलिटी हमारे यहाँ वो कुछ कम है. we litter, we throw everywhere. My humble appeal, sir, through this August House, to all the people who are watching, sir, is that our department is doing its best. We are working hard. My humble appeal to the people of Telangana, మనం కూడా నాగరిక సమాజంలో మనం ఒక విశ్వనగరంగా ఎదగాలి అనుకున్నప్పుడు ప్రభుత్వానికి చేయూతనివ్వాలి. మన ఇల్లు కాడికి మనం సాఫ్ చేసుకుంటే కాదు, మన నగరం, మన పట్టణం ఇది మాది అనే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ తో పనిచేస్తే నష్టం రాస్తారు. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. अकबर साहब ने एक बहुत अच्छा सुझाव दिया, मैं उनका धन्यवाद देता हूं सर, मैं उनका शुक्रिया अदा करता हूं.
आपने कहा कि जैसे रोड मेंटेनेंस पे दे रहे हैं आप, कॉम्प्रिहेंसिव रोड मेंटेनेंस 5 साल के लिए, नालास को भी ऐसे ही करने की कोशिश कीजिए। मैं बहुत अच्छा लगा मुझे आपका सजेशन, मैं जरूर कोशिश करूंगा। ఎందుకంటున్నా సార్ అంటే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, నాలాలు క్లీన్ చేస్తుంటాం సార్, అందులోకెళ్ళి పరుపులు వెళ్తాయి సార్, పరుపులు, సోఫాలు, దిండ్లు, ఏం చెప్పాలి సార్ మేము అంటిగా, ఇది మాది కాదు అని అలా పారేస్తే అయిపోతుందా సార్? అది మళ్ళీ పోయి ఎక్కడ అవుతుంది సార్? మన ఇంటి పక్కకే అటో ఇటో తట్టుకుంటుంది, నీళ్ళు అవుతాయి, నీళ్ళు వెనక కొడతాయి, మొత్తం గబ్బు గబ్బు అవుతుంది, జ్వరం వస్తాయి, ఆడ దోమలు వస్తాయి, పందులు వస్తాయి, అన్నీ వస్తాయి, మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఈ మాత్రం సోయి లేకుండా ఇంటి బయట వారేస్తే నాది కాదు మున్సిపాలిటీ వాడు చూసుకోవాలంటే గంత జిమ్మేదారితనం లేకపోవడం అయితే మంచిది కాదు సార్. దయచేసి మనందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ వార్డు కమిటీలు వేసుకోవచ్చు, వార్డు కమిటీల్లో భాగస్వామ్యం చేయవచ్చు, ప్రజల్ని భాగస్వామ్యం చేయవచ్చు, చేసి వాళ్ళని ప్రేరేపించవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు, యూత్ అసోసియేషన్లు ఉంటాయి, మహిళలు ఉంటారు, వాళ్ళందరినీ కూడా తప్పకుండా చూసుకోవాలని చెప్పి, వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయాలని చెప్పి దయచేసి మిత్రులందరినీ కోరుతా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బంది యొక్క జీతాలు అరకొరగా ఉన్నాయని మాట్లాడినారు సార్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఇస్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్ హూ హెస్ రివైజ్డ్ ద సాలరీస్ వితౌట్ ఆస్కింగ్. 3 సార్లు సాలరీ పెంచిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సార్. సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి గౌరవనీయులు పెద్దలతో నేను కోరేది ఏమంటే అధ్యక్ష, 6,000 7,000 ఉండేది జీతం, ఇవాళ 12,000కు తగ్గకుండా ఖచ్చితంగా టంచన్గా ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎమ్మెల్యేలమే, మనం చూడలేదా సార్? 3 నెలలకోసారి జీతాలు వచ్చేది సఫాయి సిబ్బందికి, వాళ్ళు అది కూడా ధర్నా చేస్తే వచ్చేది జీతాలు, మున్సిపాలిటీ ముంగట కూర్చొని టెంట్ పెడితే వచ్చేది. ఇవాళ ఉన్నదా సార్ ఆ పరిస్థితి? నెల టంచన్గా వస్తున్నాయి జీతాలు, బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాం, జీతాలు పెంచిస్తా ఉన్నాం. హైదరాబాద్లో 17,000 చిల్లరిస్తున్నాం, మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా మరి 12,000 ప్లస్ మళ్ళా ఇన్సెంటివ్తో కలుపుకుంటే 15,600 ఇవాళ జీతాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి జీతాలు భారతదేశంలో ఎక్కడ లేనంత ఉన్నాయి. దయచేసి ఈ విషయంలో మిత్రులు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరేందర్ గారు మాట్లాడుతూ మెప్మా స్టాఫ్కి పే స్కేల్ ఇవాళ సెర్ప్తో అన్నారు. తప్పకుండా వారు నరేందర్ గారు మంచి విలువైన సూచన, మెప్మా సిబ్బందికి కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మిత్రులకు నేను చెప్తాను, మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 100% చేస్తాం సార్. సార్ అక్బరుద్దీన్ గారు ఎస్టీపీస్ గురించి చెప్పారు సార్. గుర్రం చెరువు, సూరం చెరువు, ఇంకా 2-3 చెరువులు చెప్పారు సార్. ఇవన్నీ కూడా డిపిఆర్లన్నీ ప్రిపరేషన్లో ఉన్నాయి. తప్పకుండా ల్యాండ్ అవైలబిలిటీ బట్టి వాటిని పరిశీలిస్తాం సార్. 4 కొత్త రిజర్వాయర్లు అడిగారు సార్. మాంకాళి టెంపుల్, ఉప్పుగూడ, లాల్ దర్వాజా, ఫూల్బాగ్, గౌలీపురా మార్కెట్, ఇవన్నీ కూడా శాంక్షన్ చేస్తాం సార్. తప్పకుండా విల్ టేక్ ఇట్ అప్. వీఆర్ కమిటెడ్ టు ఇంప్రూవింగ్ శానిటేషన్, సివరేజ్ ట్రీట్మెంట్. అండ్ సార్ ఐ వాంటెడ్ టు టెల్ దిస్ ఆగస్ట్ హౌస్ త్రూ యూ సార్. మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేయదలుచుకున్నాను సార్. సార్, హైదరాబాద్ విల్ బికమ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా టు బి ట్రీటింగ్ 100% ఆఫ్ ఇట్స్ సివరేజ్ బై జూన్ దిస్ ఇయర్. 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న మొట్టమొదటి నగరం భారతదేశంలో హైదరాబాద్ కాబోతా ఉన్నది. ఇది ఒక అరుదైన ఘనత హైదరాబాద్కి రాబోతా ఉన్నది. కాబట్టి సభ్యులందరూ కూడా దయచేసి మరి సహకరించి మీరు కూడా భాగస్వాములై మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తున్న వివిధ కార్యక్రమాల్లో తప్పకుండా సహకరించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కట్ మోషన్లు ఉపసంహరించుకొని, మిత్రులు కొంతమంది కట్ మోషన్లు ఇచ్చారు సార్, ఉపసంహరించుకొని దయచేసి మరి ఈ పద్దును పాస్ చేయించాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ. క్లారిఫికేషన్ ఉంది.